నాకు ఒక బిడ్డ ఒక వీడియో పెట్టింది. అందులో ఒక పాస్టరయ్య అంటే మన ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పాస్టరయ్య ఏం చెప్తున్నాడంటే, ఒక భార్య వెళ్ళి ప్రీస్ట్ దగ్గరికి చెప్తున్నాడు. ఆయన అక్కడ ప్రీస్ట్ ఫోటో కూడా ఉంది, ఆయన జపమాల ఉంది, ప్రీస్ట్ చేతిలో జపమాల ఉంది. ఏమో ఆయన ప్రీస్టో కాదో చూసిన ఆ పాస్టర్ ఆయన్నే పెట్టుండొచ్చు. ఆయన అంటే లేదండి, ప్రీస్ట్ ఫోటో ఒక పాస్టర్ ఉపయోగించుకొని పెట్టిన మాట ఏంటంటే, దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే వెళ్ళి పాపాలు మొత్తము ప్రీస్ట్ దగ్గర ఒప్పుకుంటున్నారు. ప్రీస్ట్ దగ్గర ఒప్పుకునేసరికి ఏమవుతుందంటే, ఆ ప్రీస్ట్ అన్నాడంట ఒక అమ్మాయితో, వెళ్ళమ్మా, వెళ్ళి నీ భర్తతో సఖ్యపడమ్మా, నీ భర్తని క్షమించమని అడగమ్మా, నీది మొత్తము పెళ్ళిగాక ముందు జ్ఞానస్నానం తీసుకోక ముందు ఏమేమైతే ఉన్నాయో పాపాలు చేసాయి అవి మొత్తం నీ భర్తతో చెప్పని ప్రీస్ట్ అన్నాడంట. ఈ మాట ఎవరంటున్నారు మనతో అంటే, ఒక అయ్యగారు ఎవరో కాదు, ఒక పాస్టర్ అంటే నేను మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్రొటెస్ట్ అంటే హూ ఈజ్ అపోజింగ్ ది క్యాథలిక్ చర్చ్. ఆ వ్యక్తి అన్నమాట వేల మంది ప్రజల ముందు ప్రీస్ట్ దగ్గరికి పాప సంకీర్తనకి వెళ్ళొద్దని చెప్పాడు. ఆయనకి ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? బైబిల్ ఇవ్వలేదు. మొదటిగా అసలు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ రాకపోతే అసలు ప్రొటెస్టెంట్ అనేది ఎలా పుడుతుంది వర్గము? మొట్టమొదటిగా ఏముంది ఈ ప్రపంచంలో? కథోలిక శ్రీసభ ఉంది. పరిశుద్ధమైన గ్రంథము ఎప్పుడు లిఖించబడి ఉంది? 3వ శతాబ్దం నుండే లేఖనాలు అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు రాకముందు 73 పుస్తకాల బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం ప్రపంచవ్యాప్తంగా మొత్తము కోట్ల మంది ప్రజలు కొన్నారు. ప్రపంచంలో ఏదైనా ఎక్కువగా అమ్ముడుపోయిన ఏదైనా ఉంది అంటే ఒక గ్రంథం, పవిత్ర గ్రంథము అని బైబిల్ తప్ప ఇంకా ఏ గ్రంథాలు లేవు అని చరిత్ర కూడా చెప్తుంది. వెళ్ళి గూగుల్లో టైప్ చేసి చూడు, నీకు నాకు చదవచ్చుగా, వెళ్ళి గూగుల్లోకి టైప్ చేసి చూడు. ఎక్కువగా అమ్ముడుపోయిన ఒక సేక్రెడ్ బుక్ ఏదైనా ఉంది అని అంటే బైబిల్ అని ఉంటుంది. ఆ బైబిల్ పుస్తకాలు ఒక్కసారి చూద్దాం. 73 పుస్తకాలు. 73 పుస్తకాలని 7 జ్ఞాన గ్రంథాలు ఉంటాయండి. ఆ 73 పుస్తకాల్లో 7 పుస్తకాల పేర్లే జ్ఞాన గ్రంథాలు. ఆ 7 జ్ఞాన గ్రంథాలు ప్రొటెస్టెంట్ ఒక వర్గం అంటే ఒక ప్రీస్ట్, ఒక పెద్ద ప్రీస్ట్, ఒక గురువు కింద ఇంకో గురువు పని చేయలేక, నాకు ఇదంతా ఇష్టం లేదు, నువ్వు అబద్ధపు బోధనలు చేస్తున్నావు, నువ్వు మాట్లాడేటి అని తప్పు, నేను పేతురికి ఇచ్చిన అధికారం కింద, అంటే దేవుడు పేతురికి అధికారం ఇచ్చాడు కదా, ప్రధానాధిపత్యం ఇచ్చాడా లేదా? పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము, ఇదిగో పేతురు, నువ్వు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుందని, దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో పేతురు, నేను నా సంఘాన్ని ఇదిగో ఈ రాతిపై, కేఫా అనగా పీట, నీ యొక్క రాతిపైన నేను కడుతున్నాను. అయితే ఎన్నో వస్తాయి వర్గాలు ఫ్యూచర్లో, భవిష్యత్తు దేవుడికి తెలియదా? తెలుసు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అంతా బాగుంటుందని లేదు, నరక శక్తులు దీన్ని జయింపజాలమన్నాడు దేవాదేవుడు. ఎందుకు అన్నాడు ఈ మాట? నరక శక్తులు అంటే ఏంటి? యూనిటీని, ఐక్యతను చెడగొడతారు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబము వర్ధిల్లాలంటే ఐక్యత తప్పనిసరి. భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకున్నప్పుడే, అది ఐక్యంగా ఉన్నప్పుడే శాంతి, సమాధానం, దాని ద్వారా ఆరోగ్యం, దాని ద్వారా ఏ అప్పుల బాధలు కూడా ఉండవు. ఎందుకంటే సంపాదించిన సంపాదన మొత్తం రోగాలకే ఖర్చు చేస్తుంటే ఇంకా సంపాదించే లాభం. అందుకే దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, నరక శక్తులు దీన్ని జయింపజాలని దేవుడు ఎందుకు అన్నాడంటే, దేవుడికి తెలుసు ఒకడు ఫ్యూచర్లో వస్తాడు, ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అవుతాడు, వచ్చి అంటాడు, ఇదిగో నేనే క్రీస్తుని అంటాడు, లేదంటే నేనే సంఘాన్ని అంటాడు, నేనే దీన్ని సృష్టించానంటాడు. దేవుడు మనందరికీ ఒకటి గుర్తు చేశాడండి. అదేంటి తెలుసా? చూస్తే ఆదికాండంలో అన్నీ చేసిన తర్వాత ఆదామును ఏవని చేశాడు, కానీ ఆదామును ఏవని చేసిన తర్వాత అన్నీ చేయలే. ఎందుకు? దేవుడికి మనం అంటే మస్తు ప్రేమ కదా, మరి ముందుగా ఆదామునే చేయాలిగా. ఎందుకు చేయలేదు? మానవుడు చాలా డాంబికస్తుడు, గొప్పలు చెప్పుకునేటోడు, అధికారం చలాయించాలని చూసేవాడు.
ఏది చేసినా చేయకపోయినా దేవుడు చేయలే, నేనే చేశానని చెప్పుకునేవాడు. కాబట్టి అలాంటి దృక్పథం మనుషులకు ఉంటుందని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు అన్నిటినీ చేసిన తర్వాత ఆదాముని చేశాడు. ఇప్పుడు ఆదాము లేదంటే పరిశుద్ధమైన గ్రంథం మనం చదువుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు అనుకో అన్నీ దేవుడు చేశాడు కాబట్టి దేవుడు చేసిన తర్వాత ఆదాముని చేశాడు. ఒకవేళ ఆదాముని దేవుడు ముందుగా పుట్టించాడు అనుకో, మనం అందరం ఏమనుకుంటాం తెలుసా? మేబీ దేవుడు చేయలేదేమో అండి, ఆదామే చేసి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు అన్నిటిని చేసిన తర్వాత జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మేబీ ఆదామే చేసి ఉండొచ్చు అండి. అంటే మన జ్ఞానం ఎక్కడి వరకు ఆలోచిస్తుంది అంటే ఈ లోకం మట్టుకే ఆలోచిస్తుంది. దేవుడి జ్ఞానం ఎక్కడి వరకు ఆలోచిస్తుందంటే భూదిగంతముల వరకు ఆలోచిస్తుంది. పుట్టినప్పటి నుంచి అంతము వరకు ఆలోచిస్తుంది. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతము. దేవుడు ఎందుకు అన్నాడు? దేవుడు ఏదైనా సృష్టిస్తే, దేవుడు ఏదైనా నిలబెడితే అది సంఘమైనా, ప్రాణమైనా, జీవమైనా, ఏ పురుగైనా దేవుడికి లోబడాల్సిందే. పురుగు కూడా లోబడాల్సిందే దేవుడికి. మరి అలాంటిది ఓ వ్యక్తి, ఓ మనిషి పేతురుకి దేవుడు అధికారం ఇచ్చి, ప్రధానాధిపత్యాన్ని దేవుడు ఇచ్చి ఏమని చెప్పాడంటే, పేతురు ఈ సంఘాన్ని నరక శక్తులు జయింపజాలవయ్యా అన్నాడు. అయితే ఆ దేవాదేవుడు చెప్పిన తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఇన్ని రోజుల నుంచి కథోలిక శ్రీ సభలో ఉన్నావు, రోజు ఏం చేస్తున్నావు? సత్యము నిన్ను నన్ను స్వతంత్రుల్ని చేస్తుంది. ఉందా లేదా? బైబిల్లో ఉంది. సత్యం ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దేవుడు సత్యమని మాత్రమే అనలే, మార్గం అయ్యున్నాడు. ఆ మార్గం ఏంటో తెలుసుకో. మార్గం అంటే దేవుడు ఏమన్నాడు? ఇది ఇరుకైన మార్గం, అనేకులు వెడల్పైన ద్వారం గుండా వెళ్తారు, వెడల్పైన ద్వారం గుండా వెళ్తారు. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ఓ ఓ ఓ అని ఉరుకుతుంటారు. నువ్వు ఉరుకోద్దట్లా. ఇరుకైన ద్వారం గుండా రా. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో నువ్వు జ్ఞానస్నానం తీసుకోవాలంటే, నేను జ్ఞానస్నానం తీసుకోవాలంటే, పుట్టినప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా అన్యులైనా జ్ఞానస్నానం తీసుకోవాలంటే, ఇంకా ఎవరైనా పాస్టర్లు మారు మనసు పొంది ఇదే నిజమైన సంఘమని ఐక్యంగా ఉండాలి, బ్రతుకు దేవుడు మనకి ఇచ్చిందే ఐక్యంగా ఉండమని వర్గాలుగా చీలిపోయి నీకు నాకు జ్ఞానం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొద్దని ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకొని వచ్చారనుకో, వాళ్ళకు కూడా జ్ఞానస్నానం ఎట్లిస్తారు? సత్యములో ఇస్తారు. ఎలా? పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇవ్వండి, నా శిష్యులను చెయ్యండి అని మత్తయి సువార్త చివరి అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారే స్వయంగా పలికిన మాట. మోక్షారోహణం అవుతున్నప్పుడు ఈ మాటని పట్టుకోలేదు వాళ్ళు, ఇది పక్కకు పెట్టేశారు. సత్యం ఇది. కాబట్టి ఆ పాస్టర్ పెట్టిన యొక్క ఏమంటారు, ఒక ప్రశ్న ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. అది ప్రశ్న ఆయన ఇచ్చాడు, ఆన్సర్ కూడా ఆయన ఇచ్చాడు. ఏమనంటే, ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక భార్యాభర్తలు ఇద్దరు ఇట్లా పాప సంకీర్తన తీస్తే వెళ్ళి భార్య దగ్గర ఒప్పుకో అని చెప్పాడంట ప్రీస్ట్, ఒక గురువు. భర్త దగ్గర ఒప్పుకోమని చెప్పాడంట భార్యకి. అయితే ఇప్పుడు మనం అందరం కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్నాం కదా తల్లి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. మనము పాప సంకీర్తన తీసినప్పుడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఇన్ని సంవత్సరాల నుంచి పాప సంకీర్తన తీస్తున్నావు కదా, ఏ ప్రీస్ట్ అయినా ఏ గురువైనా, ఇప్పుడు నేనున్నాను, నా పాపాలు నేను పర్సనల్గా కొన్ని ఉన్నాయి, ఏవో చేశాను పాస్ట్లో, మరీ భయంకరమైన పాపాలు చేశాను, వెళ్ళి నేను గురువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ గురువు అయితే, ఇప్పుడు నీకు పెళ్ళయింది కాబట్టి నీ భర్తకి ద్రోహం చేస్తున్నావమ్మా, ఇవన్నీ తీసుకెళ్ళి నీ భర్తకు చెప్పు అని మీలో ఎవరికైనా ఏ గురువైనా చెప్పాడా? ఒక్కరు రిప్లై ఇవ్వండి. చెప్పనొద్దు, చెప్తే రిప్లై ఇవ్వండి. ఆ పాస్టర్ది నేను మన గ్రూప్లో వీడియో పెడదాం అనుకున్నాను, కానీ జోష్న ఇలాంటి షేర్ చేయదు కదా, మళ్ళీ ఎందుకు షేర్ చేయదని మళ్ళీ వీడియో ఓపెన్ చేయకుండానే మన వాళ్ళు ఇంకో ఎస్టిమేషన్లోకి వస్తారు, ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతారని మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఎక్కడ స్టేటస్లలో ఇంకా వేరే గ్రూప్స్లలో షేర్ చేస్తారని నేను షేర్ చేయలేదు. ఒకవేళ పర్సనల్గా మీరు అడిగితే నేను అది మీకు షేర్ చేస్తాను, పర్సనల్గా తప్పకుండా షేర్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎస్ అక్క, థ్యాంక్ యూ. కాబట్టి ఆ పాస్ట్ అన్న తర్వాత నాకు ఒకటే బాధ అనిపించింది, ఒక ప్రీస్ట్ని నువ్వు ఇంత బ్యాడ్ చేసావంటే ఎక్కడి నుంచి వచ్చింది? అవిధేయత ఆదాము దగ్గర నుంచే మొదలైంది. ఆదాము దగ్గర నుంచే అవిధేయత మొదలైంది. దేవుడి యొక్క ఐక్యతను చూడండి, ఐక్యత ఎక్కడి నుంచి చెడిపోతుందంటే, ఆదాము వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నాకు చెప్పావు కదా, నేను పండు తినొద్దని చెప్పావు కదా, కానీ తిన్నానయ్యా, నా భార్య తినమని చెప్పిందయ్యా, అయితే మమ్మల్ని మన్నించు ప్రభువా అని అప్పుడే ఆదాము దేవుణ్ణి అడిగి ఉంటే
వారిలో ఉన్న ఐక్యత, వారి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ చూసి దేవుడు అప్పుడే మన్నించేవాడేమో. కానీ ఆదాం ఏం చేశాడు తెలుసా? ఇదిగో నువ్వు ఇచ్చావే స్త్రీ. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఆ టోన్, ఆ యొక్క ఆలోచన, ఆయన చెప్పే కంప్లైంట్ ఎలా ఉందంటే, నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ, ఈమె ఇచ్చింది నాకు, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు పండించింది కాబట్టి నేను తిన్నాను అన్నాడు. కానీ మేము పాపము చేశానయ్యా అని ఒక ఐక్యతతో, నా భర్త నా భార్య మేమిద్దరం ఒక్కటేనయ్యా, నా భర్త చేస్తే పాపమే, నేను చేస్తే పాపమే, ప్రభువా మమ్మల్ని మన్నించయ్యా అని ఒకే ఐక్యత కలిగిన మనసుతో మొరపెట్టలేకపోయాడు ఆదాము. అది ఇప్పటికీ కూడా లోకంలో పాకుతూనే ఉంది. అది ఎక్కడ స్ట్రాంగ్గా పాకిందంటే, కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ వేల సంవత్సరాల నుంచి బాగుంది, వేల సంవత్సరాల నుంచి బాగుంది. 1427 సంవత్సరం, 1527 సంవత్సరం వరకు బాగుంది. అంటే 1527 సంవత్సరాలంటే క్రీస్తు పూర్వం నుండి సున్నా పెట్టుకుంటే, క్రీస్తు శకం నుంచి సున్నా పెట్టుకుంటే 0 నుండి 1527 ఏండ్లు ఏ ఒక్క పాస్టరు రాలే, ఏ వర్గము రాలే, ఎవ్వరూ కూడా మధ్యలోకి వచ్చి చీల్చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ 1527లో ఒకరు దిగారు. ఆయన పేరేంటో మనందరికీ తెలుసు. ప్రొటెస్టెంట్ వర్గాన్ని చేసిన ఆయన పేరు. ఆయన ఎవరంటే ఒక ప్రీస్టే. మొదట్లో ఆదాము ఎవరు? దేవుడి మొట్టమొదటి బిడ్డే. ఈ ప్రీస్ట్ ఎవరు? దేవుడు మొట్టమొదటి బిడ్డే. కానీ ఏమైంది? ఐక్యతను చెడగొట్టాడు. ఎలా చెడగొట్టాడు? అదే కాన్వెంట్లో అక్కడే తెలిసిన ఒక సిస్టర్ని బయటికి రప్పించుకొని మరి పెళ్లి చేసుకొని మరి పాస్టరమ్మ, పాస్టరయ్య అనే టైటిల్స్ ట్యాగ్ చేసుకొని, దాని తర్వాత కన్ఫెషన్స్ లేవు, ఏం లేవు, 7 జ్ఞాన గ్రంథాలు తీసేయాలి, ఇది నా గ్రంథం అని పేరు పెట్టుకొని 66 పుస్తకాలు అని ముద్రించి ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు ఆ అయ్యగారు. ఇప్పటికి కూడా అది పాకుతూనే ఉంది. అసంపూర్ణమైన 66 పుస్తకాలను పట్టుకున్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడంటే, ప్రొటెస్టెంట్స్ వర్గాలను ఏమనుకుంటున్నాడంటే ఇదే సంపూర్ణమైన జ్ఞానం అని అనుకుంటున్నారు. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న రావచ్చు, అయ్యో అదేంటి జోష్నా, ఐక్యత అంటే అన్యులైనా నా బిడ్డలే, క్రైస్తవులైనా నా బిడ్డలే, వర్గమైనా నా బిడ్డలే, ప్రొటెస్టెంట్ అయినా నా బిడ్డలే, లేదంటే హిందువులైనా, లేదంటే ముస్లిం అయినా, సిక్కులైనా, ఇంకెవరైనా నా బిడ్డలే. ఇంటలెక్ట్ ఆలోచనలు వద్దు, తగ్గు దేవుడి ముందు. క్రైస్తవం అనేది ఇది ఒక మతం. అవును, చాలామంది ఒక లైన్ వాడతారండి, క్రైస్తవం అనేది మతం కాదు, మనస్సు మార్పిడా. మరి అలా అయితే ఎంతోమంది పునీతులు ఎలా చచ్చిపోయారు అని మనం చరిత్ర చూస్తే, వాళ్ళందరూ నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నందుకే చంపేశారు. రోడ్డు మీద కాల్చేశారు, రోడ్డు మీద బాణాలతో విసిరి చంపేశారు సెబాస్టియన్ గారిని, రోడ్డు మీద రంపాలతో కోసి చంపేశారు. చాలామంది మీరు చూస్తే స్త్రీలని రాజులు నువ్వు క్రైస్తవుని కాదు అని ఒప్పుకోమని అన్నారు. అంటే అగతమ్మ గారిని తీసుకోండి, లేదంటే మన రీటమ్మ గారిని తీసుకోండి, మొన్న చిన్నారి గొర్రెపిల్లని, తన పేరు నేను మర్చిపోయాను, ఆ పునీతురాన్ని తీసుకొని, ఎంతమంది పునీతుల్ని తీసుకున్నా వాళ్ళన్న మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవురాల్ని అని అన్నారు. నువ్వు అలా ఒప్పుకోవద్దు, నేను క్రైస్తవురాల్ని కాదు అని చెప్పు అని అన్నారు. నీవు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల్ని ఆరాధించు, నా దేవుడే నీ దేవుడు అని చెప్పు అని అంటే సావనైనా వస్తాను కానీ నేను నీ దేవుని పట్టుకొని అన్నారు వాళ్ళు. మరి ఇక్కడ మతం అనేది లేదా? క్రైస్తవ మతం అనేది మతం కాదా? ఇది కేవలం మార్గమేనా? మరి మార్గం అయితే కరెక్ట్గా ఆలోచిద్దాం. మరి ఓన్లీ మార్గం అయితే దేవుడు ఇరుకైన మార్గం గురించి ఎందుకు మాట్లాడాడు? వెడల్పైన మార్గం గురించి ఎందుకు మాట్లాడాడు? నేనే సత్యం అని చెప్తున్న యేసుప్రభుల వారు అసత్య ప్రవక్తలు ఉంటారని ఎందుకు చెప్పాడు? సత్యమైన బోధనలు కూడా ఉంటాయని ఎందుకు చెప్పాడు? నేనే జీవం అని చెప్తున్న యేసుప్రభుల వారు నిర్జీవంగా జీవించకండి, జీవం కలిగి జీవించండి అని రెండింటికి వ్యత్యాసం ఎందుకు చూపించాడు? ఎందుకు కథోలిక శ్రీసభ మాత్రమే దివ్య సప్రసాద నాదుని ప్రతిరోజు లోకుంటున్నారు? ప్రతిరోజు దివ్యమైన బలిపూజ ఉంది, ప్రతిరోజు దివ్యమైన బలిపూజని కేవలం గురువులే అర్పించాలి. మిగతా పెళ్లిళ్ళు చేసుకున్న నీలాగా నాలాగా సగం జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు దివ్యమైన బలిపీఠం ముందు నిలబడే అర్హత లేదు. అంటే
ఆ యొక్క దివ్యమైన సప్రసాద నాదుడి ముందు నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్మని ఇన్వోకేట్ చేసే ఒక కృప దేవుడు ఆ తిరుకరముల ద్వారా మాత్రమే చేయాలి అని చెప్పాడు. మనకి మన గలతీలకు రాసిన లేఖనంలో ఎందులోనో ఉంది. అయితే నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను వర్సెస్. కాబట్టి గుర్తుపట్టండి, మార్గం ఏంటి, సత్యం ఏంటి, జీవం ఏంటి, ఈ మూడు తెలియకుండా పాప సంకీర్తనం అంటే గ్రేస్ ఉంటుందని, అందులో ఒక కృప ఉంటుందని, మనము మనుషులము, మనం బలహీనులము, మనం పాపాత్ములము, అయితే మనము మధ్యవర్తిత్వ ప్రార్థన అడగాలి అని బైబిలే బోధిస్తుంది. ఎక్కడ బోధిస్తుంది? స్వయముగా దేవుడితో పాప సంకీర్తన చేశాడా ఆదాము? చెయ్యలేదు. ఎక్కడైనా ఆదాము పాప సంకీర్తన చేశాడా? చేయలేదు. ఛాన్స్ దొరికింది, అయ్యా నేను నా భార్య తప్పు చేశాం, మమ్మల్ని మన్నించు అనే ఛాన్స్ దొరికినప్పటికీ చెట్టు వెనక్కెళ్ళి దాక్కున్నాడు ఆదాము, కానీ పాపం ఒప్పుకోలే. దాని తర్వాత కొన్ని అధ్యాయాలు మనం ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మామూలుగా పేర్లు చెప్తానండి, మళ్ళీ నాకు అవి అధ్యాయాలు చెప్తుంటే ఇది మర్చిపోతున్నాను నేను. ఇప్పుడు నోవా కాలంలో చూడండి, నోవా ఎవరు అని చూస్తే మనకి యాకోబు రాసిన లేఖలో ఉంటుంది, నోవా ఒక ప్రవక్త, నోవా ఒక శుభోదకుడు అని ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్డ్ శుభోదకుడు అని ఉంటుంది. అంటే ఒక శుభోదకుడు ఏం చేస్తాడంటే మంచి మాటలు చెప్పే వ్యక్తి. నోవాని దేవుడు ఓడగట్టమన్నప్పుడు అక్కడ బైబిల్లో డైరెక్ట్గా లేదు, కానీ యాకోబు రాసిన లేఖలో ఉంది శుభోదకుడు అని. అంటే ఆ బోధకుడు ఏం చేశాడు ఓడగట్టమన్నప్పుడు అంటే ఆ యొక్క ప్రజలందరి దగ్గరికి వెళ్ళాడు. నేను అంతెందుకు ఓడగడుతున్నాడు, 63 సంవత్సరాలు కట్టాడు ఓడ. 63 సంవత్సరాలు ఒక పిచ్చోల్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు నీ యొక్క ఊరిలో, నీ యొక్క రాష్ట్రంలో, నీ యొక్క దేశంలో మొత్తం పాకింది ఆ సమాచారం. ఏమని? ఇదిగో ఒక పిచ్చోడు ఓడగడుతున్నాడు. అయితే ఆ పిచ్చోడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఓడగడుతున్నాడు, ప్రపంచం మొత్తం మునిగిపోతుందని చెప్తున్నాడు. అయితే ఈ పిచ్చోని మనం నమ్మొద్దని వాళ్ళందరూ అనుకున్నారు. వీళ్ళందరూ పిచ్చోలని వాళ్ళకి తెలియదు. అప్పుడు 63 సంవత్సరాలు దాటిపోయింది. 3 ఫ్లోర్లు వేశాడు ఓడ నోవా. 3 ఫ్లోర్లు దేవుడు చెప్పిన కొలతల ప్రకారం తయారు చేశాడు నోవా. తయారు చేసిన తర్వాత ఏమైంది? రక్షింపబడ్డారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. నోవాతో పాటు నోవా కుటుంబం కూడా రక్షింపబడింది. లోపలికి వెళ్ళగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓడ తలుపులను మూసెను అనింది. ఎందుకు? ఓడ తలుపుల్ని నోవా మూసేసుకోలేడా? దేవుడు మూస్తే తెరిచేటులేడు, తెరిస్తే మూసేవాళ్ళేడు. అంటే నోవా మంచివాడు. ఎక్కడ ఇంకెవరైనా వచ్చి నోవా మమ్మల్ని తీసుకెళ్ళు అని అంటారేమో చివరిలో అని దేవుడు ఆ ఛాన్స్ వేరే వ్యక్తులకు ఇవ్వలే. ఎందుకు? చెప్పే అన్ని రోజులు సుబోధకుడు అనగా బోధకుడు చెప్పాడు, ఇదిగో రానున్న రోజులలో ఇదిగో ప్రళయం రాబోతుంది, ఆకాశం నుంచి నీరు కారుతుంది, అందరూ చచ్చిపోతారు, పురుగు చెట్టు చేమ ఏవి ఉండవు, అందుకే నేను ఇక్కడ ఓడగడుతున్నానని 63 సంవత్సరాలు నోవా బోధించి ఉన్నాడు. కానీ 63 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు ప్రజలు. విపరీతంగా ఆకాశానికి తూట్లు పడ్డాయేమో అని జలప్రలయం మొత్తం ముంచేసి ఓడ నీటిపై తేలింది. ఆ ఓడలో ఉన్న 7 వ్యక్తులు రక్షింపబడ్డారు. ఓడ అనగా విశ్వాసం. ఓడ అనగా విశ్వాసం. గుర్తుపట్టు, ఓడ అనగా విశ్వాసం. కథోలిక విశ్వాస ప్రమాణం ఏంటి? కథోలిక శ్రీసభను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాప మన్నింపును విశ్వసిస్తున్నాను. నోట్ ఇట్, నోట్ డౌన్. 3 మాటలు. కథోలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. ఈ 3 ఏ ఒక్క ప్రాటెస్టెంట్లో ఉన్న వర్గాలలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చడు. ఇది నిజం. ఎందుకు తెలుసా? వాళ్ళకు ఒక విశ్వాస ప్రమాణమే లేదు. కరెక్ట్గా మాట్లాడితే తప్పుగా అనుకోదు తల్లి. నీ తల్లి రొమ్ము పాలు తాగి రొమ్ము మీద గుద్దుతున్నారు ఈ రోజులలో. ఎవడు? పిచ్చి పట్టిన యువత, కామాంధులు, పిచ్చోళ్ళు, తల్లిదండ్రుల గొప్పతనం తెలియనోళ్ళు, తల్లి వాల్యూ తెలియనోళ్ళు. ఇది డైరెక్ట్గా రొమ్ము మీద తన్నకపోవచ్చు, కానీ పాలు తాగావు తల్లి రొమ్ము నుంచి, అదే రొమ్ము బాధపడుతుంది. అంటే గుండె బాధపడి లాగున నువ్వు నేను చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులకి అసహ్యకరంగా ఉన్నాయి.
వారు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు అవసరం తీర్చకపోతే నా బిడ్డ ఏంటి నన్ను పట్టించుకోవట్లేదని వాళ్ళ బాధపడ్డప్పుడు వాళ్ళ గర్భము అంటే కన్న పేగు కదిలిపోతుంది. కానీ నీ నా పేగు కదులుతలే, నీ నా పేర్లు కదులుతలే, నీ నా బొచ్చలు కదులుతలే, నీ నా చెయ్యి కదులుతలే ₹1 దానం చేయడానికి. మనలో చాలామందికి ఎందుకు గుండెల మీద తంతున్నాం తల్లిని. ఇదే పని ప్రాటెస్టెంట్ వర్గాన్ని మొదలుపెట్టిన వ్యక్తికి దేవుడి వాక్యానికి ధిక్కరించాడు. ఎక్కడ? ఇదిగో మీరు యజమానులు కాదు, నేను చెప్పిన మాటను మీరు విధేయించాలి, నేను నియమించిన అధికారులకి మీరు లోబడాలి. అంతెందుకు? జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా, ఒకరి కింద పని చేస్తున్నావుగా, విధేయత చూపించకపోతే ఊడవికి పక్కన పడేస్తాడు. ఎవరు? ఓనరు, CEO, HR, టీమ్ లీడు, హూఎవర్ మేబీ. ఆయన ఎవరైతే కంపెనీకి ఓనర్గా ఉన్నాడో తీసి పక్కకు పెట్టేస్తాడు. ₹1 కూడా రాదు నీకు నాకు శాలరీలో. ఒకవేళ నెల రోజులు చేసావా, 2 నెలలు చేసావా, 3 నెలలు చేసావా, ఒకవేళ నీ అంతటగా నీవుగా నా అంతటి నేను క్విట్ చేయకుండా జాబు వాళ్ళు తీసేస్తే ₹1 కూడా ఇవ్వరు. 3 నెలల శాలరీ మొత్తం వేస్టే, మనం సంపాదించింది కూడా. ఇట్లనే దేవుడు సంపాదించిన సంపాదన కథోలిక శ్రీసభ. దాని తర్వాత పేతురుకి ఇచ్చాడు దేవుడు అధికారం. ఎందుకు? యేసు ప్రభువారు నీకు నాకు చెప్పారా, మానవ రూపంలో నేను ఇదే లోకంలో మీ కళ్ళ ముందు ఉంటానని? లేదు, ఇదిగో నేను వెళ్తున్నాను, అయితే మరొక ఆదరణకర్తని పంపిస్తాను. శిష్యులందరితో దేవుడు చెప్పిన మాట, యెరూషలేముని విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు. ఎక్కడికి? యెరూషలేముని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మని పొందేంత వరకు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని వాక్యం సెలవిస్తుందంటే, మీరు చూస్తే యోహాను సువార్త 14:16 అనుకుంటానక్క. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు నేను చెప్పినవన్నీ, నేను మీతో ఉన్నప్పుడు చెప్పినవన్నీ మీకు జ్ఞప్తికి తెస్తాడు. యేసుప్రభువారు అన్నారు ఒకటే మాట, ఇదొక్కటే గుర్తుపెట్టుకుందాం మనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నేను మీతో చెప్పినవన్నీ మీకు జ్ఞప్తికి తెస్తుంది. జ్ఞప్తికి అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒకసారి చెప్పినప్పుడు దాన్ని మరలా మనము స్మరణ చేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడమే జ్ఞప్తికి తేవడం అని అర్థం. ఎప్పుడు ఏమీ చెప్పకుండా జ్ఞప్తికి తెస్తాడంటే ఏం తెస్తాడు అంటే, దేవుడు యేసుప్రభువు వారు చెప్పిన వాక్యాలన్నీ వాళ్ళకి గుర్తులేవు. ఎందుకు? అప్పటికి వారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలీదు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసరికి, అంటే దేవుడి ఆత్మ, పాత నిబంధన యావే ఆత్మ అని చెప్తుంది, కొత్త నిబంధన యేసు ఆత్మ అని చెప్తుంది. పెంతెకోస్తు పండుగ రోజున అందరి మీదకి దిగొచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తూ ఉంది. ఈ ఆత్మ మనందరికీ ఏం బోధిస్తుందంటే, ఏది సత్యము, ఏది మార్గము, ఏది జీవము, ఏది అసత్యము, ఏది సత్యము, ఏది ఇరుకైన మార్గము, ఏది వెడల్పైన మార్గం, ఏది నిర్జీవము, ఏది జీవము కలిగింది అని కథోలిక శ్రీసభ గురించి చెప్తుంది. ప్రాటెస్టెంట్స్ వర్గాల గురించి కూడా చెప్తుంది. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు? రోజుకి ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో కూర్చొని సత్యం చెప్పయ్యా అని అడుగుతున్నావు? అడగకుండా దేవుడు ఏదైనా ఇస్తాడా? ఇవ్వడు. కానీ దేవుడి అనుగ్రహం కృప చొప్పున దేవుడు కొంతమందికి ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు వాళ్ళ బోధనలు వినకుండా మనం ఏం చేస్తామంటే, నాకు తెలిసిందే కరెక్ట్, లేదంటే నాకు ఏ పాస్టర్ అయితే చెప్పాడో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అండి, వాళ్ళు నా దేవుళ్ళండి, వాళ్ళు వర్గస్థులైనా పర్లేదండి. అయితే మరి పేతురుని ఏం చేస్తావు? దేవుడిచ్చిన అధికారం పోప్ని ఏం చేస్తావు? ప్రపంచానికి ఒక అధికారిని దేవుడు నిలబెట్టాడు, వర్గానికి పెట్టలే దేవుడు. నీ కుటుంబానికి నీ భర్త యజమానుడు. అదేవిధంగా కథోలిక శ్రీసభకి పోప్ మొట్టమొదటి అధికారి. ఆయన ఒక్క లెటర్ పాస్ చేస్తే ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఒక పాస్టర్కి లెటర్ ఇచ్చి ఒక లెటర్ రాసి పెట్టమంటే ఏం చేస్తాడు? లెటర్లు ఎందుకమ్మా, నాకు 10వ వంతు కావాలి, ఉన్నదే మాట్లాడుతున్నా, లేని తీసుకొచ్చి మాట్లాడతలే. నువ్వు నా దగ్గర మాట్లాడాలంటే నేను 4 ప్లేసెస్కి వెళ్ళాను. 4 అదేవా? ఎస్, 4 ప్లేసెస్కి వెళ్ళాను. 4 ప్లేసెస్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాతో మాట్లాడరమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. సిగ్గు విడిచి చెప్తున్నా. నాకు ఇప్పటివరకు పిల్లలు లేరు కదా, మా అమ్మ తీసుకెళ్ళింది.
భువనగిరిలో ఎవరో చెప్తే మా అమ్మ తీసుకెళ్ళింది. మేబీ ఇది బట్టబయలు చేయడానికి దేవుడు తీసుకెళ్ళాడేమో, దేవుడి కృప, దేవుడి చిత్తం ఏదైనా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా భర్త 300 కట్టాము, అయిపోయింది. ఎంట్రీ ఫీజు అంట మళ్ళీ 300. కథోలిక శిశువులో నీకు నాకు ఎంట్రీ ఫీజు ఉందా రోజు? లేదుగా. అందుకే కథోలిక శిశువు గొప్పతనం అర్థం కావట్లే. అదే దేవుడి బిడ్డలైన వాళ్ళ లేవికులకి, ఆ లేవీయులకి అంటే మన యాజకులకి ఏ సంపద లేదు. వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేస్తారు. వీళ్ళకి డబ్బులు ఏమంటే మన సంఘానికి మన తండ్రి, ఇప్పుడు యాజకుడు, మన తండ్రి అంటే యాజకుడి ప్లేస్లో ఎవరు చూస్తున్నాం? ప్రధాన యాజకుడు అనగా దేవుడు యేసుప్రభువు వారిని మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే యేసుప్రభువు వారు అధికారాన్ని పేతురుకి ఇచ్చారో ఆ యొక్క హైరార్కీలో వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థించడం ద్వారా ప్రధాన యాజకులు, బిషప్స్ అనగా అపోస్తలుడు, బిషప్స్, దాని తర్వాత యాజకులు, ప్రధాన యాజకులు, దాని తర్వాత యాజకులు, దాని తర్వాత డీకెన్స్, బ్రదర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి హెల్పర్స్గా పనిచేస్తూ ఉన్నారు. సేవకులు. సేవ అంటే ఇది జీవితాన్ని విడిచిపెట్టుకొని మన కోసం బ్రతికే వారిని సేవ అంటారు. అందరినీ విడిచిపెట్టుకొని మన కోసం వచ్చేవారిని, దేవుడి కోసం కట్టుబడి ఉండేవారిని సేవ అంటారు, పరిచర్య అంటారు, కథోలిక శ్రీ సభ అంటారు. డబ్బు కోసం కాదు. మమ్మల్ని అడిగారు, నేను మా ఆయన మా అమ్మ ఉన్నాము. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. చికెన్ తీసుకెళ్ళాను నేను వండుకొని, లేట్ అవుతుందని చెప్తే మా అమ్మ, ముగ్గురం తిన్నాము. దాని తర్వాత అక్కడ పోయి లైన్లో నిలబడితే ఆమె ఏమనింది తెలుసా? ఏంటి ప్రాబ్లం అని అడిగింది. నాకు పిల్లలు పుట్టట్లేరు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఏసునామంలో కొట్టేస్తున్నాను ప్రభావ మళ్ళీ కాబట్టి అని అంటే ఆమె అనింది, 10,000 కట్టి వెళ్ళినాక ఫోన్ చేయి, రోజు ప్రేయర్ చేస్తాం ఫోన్లో మేమన్నది. 10,000 కడితే ఫోన్లో ప్రేయర్ బాగానే ఉంది, 10,000 ఏంటి? 10,000 ఎందుకు? ఏమైనా కౌంట్ ఉంది అది ఇంకా అనుకున్నా నేను మా ఆయన ముఖాలు చూసుకున్నాం. మా అమ్మ పక్కకు వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది, పోనీలో బిడ్డ కడదాం అంటుంది. అప్పటికే 4 ఏళ్ళ ముందు విషయం అండి. అప్పుడప్పుడే కొంచెం దేవుళ్ళకి వస్తున్నా కాబట్టి దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. మా అమ్మ అంటుంది, నాకు లేట్ అయిపోతుంది బిడ్డ, కడితే కట్టడం, లేకపోతే లేదు వెళ్ళిపోదాం అనింది మా అమ్మ దూరం వెళ్ళాలి కదా జమ్మపురం. సరే అమ్మ నువ్వు వెళ్ళిపో, విద్య నీకు కూడా లేట్ అవుతుందేమో, ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళిపో, నేను ఉంటాను, సాయంత్రం వరకు నేను ఉంటాను. అమ్మా నేను చెప్పేది కట్టు కథ కాదు, తీసుకెళ్తారా? వస్తావా? రేపు వస్తావా? ఎల్లుండి వస్తావా నాతో పాటు? ప్రదేశానికి తీసుకెళ్తారా? ఆయనను కూడా ఫ్లెక్సీలో కూడా నేను చూశాను. సికింద్రాబాద్లోనే చూపిస్తారా? ఫ్లెక్సీ మీద ఉన్నాడు, బట్ట బయలు చేస్తా. ఆయన చెప్పేది నిజమైన ప్రసంగమా లేదా డబ్బు కోసం చెప్తున్నాడా? 1 నిమిషంలో నీకు ప్రూవ్ చేపిస్తా, కానీ నువ్వు నాతో పాటు రావాలి. వస్తావా? ధైర్యం ఉంటే రా, నేను చూపిస్తా. పిచ్చి మాటలు మాట్లాడడం కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? పిచ్చి ప్రదేశాలకు వెళ్తున్నాం మనం. కథోలిక శిశువని, క్రీస్తుని, సెంటర్ ఆఫ్ అవర్ క్యాథలిక్ చర్చ్, క్రైస్ట్ మాస్, హోలీ మాస్, దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు కావాలి నీకు? ఇలా చేస్తున్న నాకు దేవదేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు సాయంత్రం వరకు ఉన్నా అన్నాడు, ఉండమన్నాడు దేవుడు. సాయంత్రం వరకు ఉన్నాను, చూశాను ఏం జరుగుతుంది మొత్తం అబ్జర్వ్ చేయమన్నాడు దేవుడు. చూశాను అయిపోయింది. లాస్ట్ సెషన్ వచ్చేసిందండి. పెద్దవి పెట్టారు, పెద్ద టీవీలు, పెద్ద ఇవి ఇంత సైజువి పెడుతుంటే అందులో ఒక్కామ పోయిన నెల అదే సాక్ష్యం చెప్పింది, ఆ పోయిన నెల అదే సాక్ష్యం చెప్పింది. 2-3 రిపీటర్గా సాక్ష్యాలు చెప్తున్నారు. ఇదేంటో తేడాగా ఉంది అనుకున్నాను. నేను కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాను. లాస్ట్ చివరిగా ఇప్పుడు అయ్యగారు వస్తారు, అయ్యగారు వచ్చి అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, రెడీగా ఉండండి అని చెప్పారు. సరే అయ్యగారు అన్నారు కదా, నాకు అప్పటికి తెలియదండి. ప్రాటెస్టెంట్స్కి, క్యాథలిక్కి నాకు అసలు వ్యత్యాసం కూడా తెలీదు. అప్పటికి బైబిల్ కూడా ఇంకా నేను ఎక్కువగా చదవలేదు. జస్ట్ అమ్మ మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ 3 PM ప్రేయర్లో ఒక ఆంటీ వాళ్ళతో గ్రూప్ ప్రేయర్ స్టార్ట్ చేసుకొని జపమాల ప్రార్థన చేస్తున్నాను అంతే. అప్పటికి బైబిల్ ఒక్క ముక్క అక్షరం కూడా తెలియదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఉండు అని అన్నప్పుడు ఉన్నాను. చివరిగా నా లైన్ వరకు వచ్చింది. వెనక 2 అమ్మాయిని పెట్టాడు. ఇప్పుడు ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? పాస్టర్ అయ్య. ఆయన పట్టుకోగానే కింద పడిపోతున్నారు అందరూ. ఇది ఎక్కడదబ్బా పట్టుకోగానే కింద పడిపోవడం ఏంది? అది కూడా వెనక 2 రెడీగా ఉంటున్నారండి. వాళ్ళల్లో ఈవిల్ స్పిరిట్ ఉందని, ప్రతి ఒక్కరిలో ఈవిల్ స్పిరిట్ ఉందని నీకు ఎట్లా తెలుసు? సరే నువ్వంటే పాస్టర్వి, ఓకే, పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డావేమో అనుకుందాం. దేవుడి బిడ్డలు కూడా ఎందుకు అనేది? కొంతమంది ఉంటారండి మంచోళ్ళు ఉంటారు, కానీ అసత్యం ఉంటే మంచోళ్ళని నేను అనను. నువ్వన్నా నేను అనను, వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా నేను అనను. దేవుడిని విడిచిపెట్టి పాస్టర్ని పట్టుకుంటే ఎవరినైనా నేను అననండి, ఏమైనా అనుకోండి మీరు. కాబట్టి ఆయన బలవంతంగా నెడుతున్నాడు తల మీద చేసి. వెనకున్న వాళ్ళు 2 చేతులు పట్టుకొని లాగుతున్నారు కింద పడకపోయినా కూడా. నేను అనుకున్నాను ఇదే సాక్ష్యం చైతన్యక కూడా ఉంది గ్రూప్లో. లాస్ట్ టైం మేడ్చల్ వెళ్ళినప్పుడు కూడా నేను సాక్ష్యం చెప్పాను అక్కడ చర్చిలో. దాదాపు చర్చికి 60 మందో 70 మంది వరకు వచ్చారు ఆ రోజున.
కాబట్టి దయచేసి గుర్తుపట్టండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. సాయంత్రం వరకు ఉన్నాను, అర్థమైపోయింది నాకు, అమ్మ మోసం జరుగుతుంది ఇక్కడ, నెట్టేస్తున్నారు మనుషుల్ని. అయితే ఇది నిజమైన ఆరాధన కాదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆరాధన అంటే మళ్ళీ అది ఏ ఆరాధన? స్తోత్రం 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 తప్పట్లే మొత్తం, కానీ పరిశుద్ధాత్మ సన్నిధి లేదు అక్కడ. సరే వచ్చేసాను. మా ఆయన అప్పటికి ఏమన్నాడు తెలుసా? బుజ్జు మరి ఏమంటావు, డబ్బులు కడదావా అన్నాడు. ఎందుకయ్యా డబ్బులు అన్నాను నేను. అయ్యో 10,000 కడితే గర్భఫలం వస్తుందటగా అన్నాడు. నేను అన్నాను, అయ్యా లేదయ్యా, నేను ఇట్లా చూశాను, పరిస్థితి అట్లా లేదు, ఇట్లుంది, అదంతా అబద్ధం, వాళ్ళు చేసేదన్నీ అబద్ధం అయ్యా. దేవుడు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయించాడో నాకు తెలీదు, బట్ నేను ప్రార్థన చేస్తాను, అమ్మ మరి ఇతని మధ్యస్థ ప్రార్థన అడుగుతాను. నాకేం అర్థం కావట్లేదు అయ్యా, ఎంతమంది ఇట్లున్నారో ఏమో. 10,000 అండి, నా ముందే 2-3 దంపతులు ఇచ్చారు 10,000. డబ్బులు ఇస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంటే, అమ్మా నువ్వు నీ ఇల్లు మొత్తం రాసి దేవుడు నీ కుటుంబాన్ని మొత్తం దీవించమని అడుగు, ఎట్లా దీవిస్తాడో నేను చూస్తా. నీ ఇల్లు, నీ ఆస్తిపాస్తులు, నీ గొర్రెలు, నీ యొక్క సంపద, పశు సంపద నీకెంతుంది, నీ బిడ్డల భవిష్యత్తు మొత్తం దేవుడికి రాసి నెక్స్ట్ డే దేవుడి స్వరాన్ని వినడానికి రెడీగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడే దర్శనం ఇవ్వాలిగా. ఒకవేళ డబ్బులు ఇస్తే దేవుడు అమ్ముడు పోతాడు, డబ్బులు ఇస్తే దేవుడి యొక్క ఆశీర్వాదం కొంటాము అంటే, దాని తర్వాత ఇన్ని సంవత్సరాలకి నాకెందుకు గుర్తొచ్చింది తెలుసా? చెప్పిన ఆల్రెడీ అక్క వాళ్ళకు కూడా. మొన్న నేను మా ఆయన మేడ్చల్కి వెళ్తున్నాము వాక్య పరిచయకి. పెద్ద ఫ్లెక్సీలలో ఫోటోలు దించారు, ఆ పాస్టరయ్య గారిది. నా రక్తం ఒకవైపు ఉడికిపోతుంది, పరిశుద్ధాత్మదేవుడు మొరపెడుతున్నాడు, అయ్యా ఏంటిది, ఏంటి కపటత్వం, ఏంటి అసత్య బోధకులు, దేనికోసమయ్యా వీళ్ళు బ్రతుకుతుంది? గ్రూప్లో మీరు ఇంతమంది ఉన్నారు, మీరు సాక్షులు, నోరు మూసుకొని ఉండొద్దు అట్లా. నీ దగ్గర నేను ఎన్ని డబ్బులు తీసుకున్నాను 4 సంవత్సరాల నుంచి, నువ్వెంత డబ్బులు నాకు రాసిచ్చావు, ప్రతి నెల నువ్వు నాకు ఎంత పంపిస్తున్నావు, ఎవరన్నా అడిగితే గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్పు, నేను అమ్ముడు పోను, వాళ్ళలాగా కథోలిక శ్రీ సభలో ఉన్నాను నేను. వేరే వాళ్ళు అమ్ముడు పోతే నాకు అనవసరం, నాకేం అవసరం. దేవుడు నాకు చెప్పాడు, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వు. నేను సగ్యా ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు వస్తా అంటే రండి నాతో పాటు, నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను, దేవుడి కృప వల్ల ఈ యొక్క లెంట్ సీజన్లో మళ్ళీ పిలిచారు ఫాదర్ గారు. కాబట్టి 2 సార్లు వెళ్ళినప్పుడు ఫాదర్ ₹1 కూడా ఇవ్వలేదు, రెండోసారి ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ చర్చికి వచ్చే డబ్బులే వందలలో వేలలో ఉన్నాయి. నేను అన్నాను, ఫాదర్ మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, ₹1 కూడా ఇవ్వద్దు ఫాదర్, ఘోరంగా ఉంది. చర్చికి వచ్చేది 40 మంది, ఆ 40 మందిలో ₹400, ₹500. ఓ దేవా, చర్చికి చందా ప్రతి వారం ₹10 వేస్తున్నారా ఒక్కొక్కరైతే? మా ఆయన అన్నాడు, మా ఆయన ఎప్పుడైనా పర్లేదులే అంటాడు, అలాంటిది మా ఆయన వద్దు ఫాదర్ అన్నాడు. మేము 3వ సారి వెళ్ళినప్పుడు ఫాదర్ ఒక మాట అన్నాడు, నీకు మీ ఆయనకి 200 కిలోమీటర్లు రావడానికి ఉత్తిగా రావట్లేదమ్మా, మీరు దయచేసి కనీసం పెట్రోల్ డబ్బులన్నా తీసుకోండి అన్నాడు. మేడ్చల్కి వెళ్ళినప్పుడు కూడా ఫాదర్ డబ్బులు ఇచ్చాడు. అక్కడ చూసాం, పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు, చాలా డబ్బులు ఇస్తున్నారు దేవుడి కృప వల్ల. అక్కడ ఫాదరు ఆ యొక్క కార్డులో పెట్టి కనబడకుండా కొంతమంది పెద్ద మనుషుల ద్వారా ఇప్పించాడు. ఇంటికి వచ్చినాక చూసుకున్నాను నేను డబ్బులు. ఫాదర్ ఏం పెట్టారు తెలుసా? అమ్మ నువ్వు దేవుడి కృప వల్ల 5 గంటలు ఇచ్చావు ప్రసంగం, ఆ డబ్బు నువ్వు ఇచ్చిన ప్రసంగానికి తక్కువే అన్నాడు. అంటే దేవుడి కృప ఉంటే అలా ఉంటుంది. కానీ కొంతమంది నేను చూశాను, ఫస్టే నీ ఇంటికి రాకముందే డిమాండ్ చేస్తారు డబ్బులు, నీ ఇంటికి వచ్చే ముందే డిమాండ్ చేస్తారు డబ్బులు. నన్ను అడిగారు, ఒక అన్నయ్య ఉన్నారు మన గ్రూప్లో, నేను పేరు చెప్పి పాపం ఆయన బ్యాడ్ చేయను, ఆయన క్యాథలిక్. ఆ అన్న ఎక్కడికి వెళ్ళినా కూడా 10,000. క్యాథలిక్, హీజ్ అ క్యాథలిక్. ఆ బ్రదరు ఫోన్ మామూలుగా మాట్లాడుతుంటే నాకు అర్థమైపోయింది, ఆయన 2 పడవల మీద ఉన్నాడని అర్థమైంది. నేను అదే చెప్పాను, అయిపోయింది. దేవుడి కృపలో ఆయనకు అర్థమైంది. నువ్వే ఇట్లుంటే బ్రదరు ప్రాటెస్టెంట్స్ వర్గాల గురించి ఏం మాట్లాడతాం? ఆ బ్రదరు ఎన్నోసార్లు చెప్పాను, మొన్న కూడా మనసు కొట్టేసుకుంటుంది నాకు. బ్రదర్ ఒకటే మాట పెట్టాడు, జోష్నా ముందుకెళ్ళట్లేనమ్మా పరిచర్యలో, దయచేసి నా కోసం ప్రేయర్ చేయి అన్నాడు. నేను అన్నాను, అన్నా పరిచర్య అంటే వెళ్ళి స్టేజ్ల మీద ప్రసంగాలు ఇస్తే పరిచర్య కాదది. ఆ అన్నయ్యకి ఎంత తెలుసా ఎక్స్పీరియన్స్? 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, 3 ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ ఎంత? పరిశుద్ధాత్మ ముందు అందరం జీరో. పరిశుద్ధాత్మ దేవుడి ముందు ఇచ్చింది జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు నేను కాదు. కాబట్టి ఆ అన్న తర్వాత నేను అన్నాను, మీరు ఏమనుకోకపోతే అన్న, నేను ఈ వాయిస్ మెసేజ్ నీకు పెడుతున్నాను పెట్టి 15 నిమిషాలు వాయిస్ మెసేజ్ పెడితే ఆ అన్న దాని తర్వాత ఏమన్నాడు తెలుసా? కరెక్ట్ నువ్వు చెప్పింది,
అందుకే మేబీ అవకాశాలు రావట్లేవేమో. కథోలిక శ్రీసభకి కట్టుబడి ఉంటాను జోష్న. దేవుని నేను ఇంకా ఆత్మసహాయాన్ని అడుగుతానన్నాడు. 12 ఏళ్ళ నుంచి ఏం పరిచర్య చేశావు? నాతో చెప్పారు ఆ బ్రదర్, అమ్మా నేను కథోలిక శ్రీసభలో ఉంటే నెల నెల నాకు వచ్చేది 5,000 రా. 5,000లో తినాలి, 5,000లో రూమ్ రెంట్ కట్టాలి, 5,000లో మళ్ళీ కథోలిక శ్రీసభలోకి వచ్చి పని చేయాలిరా. ప్రతి మళ్ళీ శుక్రవారం రోజు అప్పుడప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆరాధన నడిపించే ఛాన్స్ కూడా నాకు ఇస్తారు. ఏంట్రా ఇది అన్న కూడా సంబంధం అంటే అన్న డబ్బు గురించి మాట్లాడాను నేను చెప్పట్లేదు తల్లి, మనందరికీ అర్థం కావడానికి. కథోలిక శ్రీసభలో మనం బిడ్డల్ని పోషించట్లేము, డబ్బులు ఇస్తేనేగా మరి పోషింపబడేది. అన్నీ వదులుకొని వస్తున్నారు. మరి అలాంటిది ఒక బ్రదరే అట్లంటే ప్రీస్ట్ ఏమనాలమ్మా? అందుకే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రీస్ట్కి 500 ఇవ్వడానికి నెలకి కింద మీద పడతావు. అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళి నెలకి 4 సార్లు వెళ్ళినప్పుడల్లా 1000 ఇస్తావు, వెళ్ళినప్పుడల్లా 10,000 ఇస్తావు, వెళ్ళినప్పుడల్లా నీ ఇష్టం ఉంటే 20,000 కూడా ఇస్తావు. ఎందుకు? వాళ్ళు చదువుతారా? లేదంటే వాళ్ళు నీకేమైనా ఇస్తున్నారా? అసలు నీకేం నచ్చింది అక్కడ? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అసలు నీకేం నచ్చింది అక్కడ? స్తుతి ఆరాధన నచ్చిందా? స్తుతి పక్కకు పెట్టు, మన స్థితిని మారుస్తుంది. బైబిల్ చదివినా అది జరుగుతుంది. ఆరాధన అంటే క్రైస్ట్ మాస్. క్రీస్తు లేకుండా ఎవరిని ఆరాధించడానికి ప్రాటెస్టెంట్ వర్గాలలోకి నువ్వు వెళ్తున్నావు. క్రైస్ట్ మాస్. క్రీస్తు దివ్య సప్రసాదనాథుడిగా ఉన్నాడు. దివ్య సప్రసాదనాథుడిని నేను ఇంకా అతి కొద్ది క్షణాల్లో దివ్యమైన బలి పూజల్లో నాలోకి స్వీకరిస్తున్నాను. అంటే నాలో జీవం ఉంటుంది, నేను నిర్జీవురాల్ని గాను అని సింబాలిక్ కాదది. ఇట్స్ ఎ ప్రూఫ్ ఫ్రమ్ ద బైబిల్. నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా, 3 వచ్చినప్పుడల్లా, 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి నువ్వు చచ్చిపోతుంటే నేను ఇస్తాను దివ్య సప్రసాదం అనడానికి. అది దివ్య సప్రసాదం అనే విశ్వాసం కూడా వాళ్ళకి లేదు ప్రియమైన దేవుడు బిడ్డ. అలాంటిది ఎలా వెళ్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నాడు, నీ అసత్యమే నీకు బానిసత్వం, నీ బానిసత్వమే నిన్ను కృంగదీస్తుంది. సత్యం పట్టుకో. 2 పడవల మీద అడుగు పెట్టావేంటి? నోవా ఒకే ఓడనెన్నుకున్నాడు, ఒకే ఓడనెన్నుకున్నాడు నోవా. నువ్వు ఓడ అంటే ఎవరు తెలుసా? క్రీస్తు. మహాసముద్రం అంటే ఎవరు తెలుసా? మరియ తల్లి. అయ్యో, డైరెక్ట్గా వాక్యం లేదండి బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దేవుడే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు సమస్తము బోధిస్తుందన్నాడు. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్గా వాక్యం ఉందని చెప్పలే. ఒకవేళ డైరెక్ట్గా వాక్యం ఉంటే నువ్వు నమ్ముతావా? ఆ దేవాదేవుడు ఒక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. అయిపోయింది ప్రియమైన బిడ్డ, ముగిస్తాను, 3 నిమిషాలు ఆగు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఏముంది? నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను. నీకు తెలియని మహాసత్యములను, అద్భుతమైన విషయములను, అంటే లిటరలీ చెప్పాలంటే నిగూఢ రహస్యాలను దేవాతి దేవుడు మిస్టరీస్ని రివీల్ చేస్తా అన్నాడు. ఒక మిస్టరీని ఎవరు రిలీజ్ చేయగలరంటే దేవుడి ఆత్మ మాత్రమే దేవుడి గురించి బోధించగలదు. పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్యా ఎవరు కూడా బోధించలేరు. మరి వాళ్ళు బోధిస్తున్నారు కదా అంటే నువ్వు బైబిల్ పట్టుకో, 10 రోజులు పట్టుకో. ఇప్పుడు నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడో లేదో నేను చెప్తా. మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 20 మంది. పట్ట అంటే ఇప్పటికిప్పుడు వాక్యం చెప్పమన్నా నువ్వు చెప్తావు. ఒక వాక్యం తీసుకొని కీర్తనాకారుడు రాసిన కీర్తనాకారుడిలో ఒక బైబిల్ వాక్యం తీసుకొని నువ్వు చెప్పమని చెప్తావు ఇప్పుడు. అరే, అంత మాత్రాన్ని మనకు అన్ని వచ్చేసినట్ట అండి? కథోలిక శ్రీసభకి కట్టుపడమే విధేయత. ఈ విధేయత ఆది కాండము నుండి ఎవరిలో దొరుకుతుందా అని దేవుడు పసిగట్టి చూస్తూ ఉన్నాడు. ఆదాములో దొరకలే, అందరిలో దొరకలే, నోవాలో దొరికింది పట్టుకున్నాడు దేవుడు. ఆదాములో దొరికింది పట్టుకున్నాడు దేవుడు. ఆదాము అన్యుడు. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నా సారీ అబ్రహాము అన్యుడు. అబ్రహాం ఏం చేస్తున్నాడంట? మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా కాలిపోకుండా అయ్యా ఒక్కరైనా ఉంటే కాపాడుతావా? ఇది మధ్యవర్తిత్వ ప్రార్థన. ప్రవక్త దేవుడికి విన్నపం చేయాలి, పరుల కోసం ప్రార్థించాలి. ఇది మధ్యవర్తిత్వ ప్రార్థన. దీని పేరు కరెక్ట్గా చెప్తే కొత్త నిబంధనకు వచ్చేసరికి పాప సంకీర్తన. ఎట్లా చెప్పొచ్చు? యోహాను సువార్త 20వ అధ్యాయం 23 దగ్గరికి వచ్చండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనము.
ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల ఆ అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. ఈ వాక్యము ఎవరితో దేవాదేవుడు యేసుప్రభువారు చెప్తున్నారంటే, పునరుత్థానుడైన ప్రభువు శిష్యులకి దర్శనమిస్తూ మూసి ఉన్న తలుపును మూసి ఉండగానే లోపలికి వచ్చి వారి మధ్యలోకి వచ్చి శాంతి కలుగునుగాక అన్నాడు. దాని తర్వాత ఇంకొక మాట అన్నాడు, చేతుల్లో ఉన్న గాయాలు చూపించాడు. అవి చూసి వాళ్ళు ఎంతగానో ఆనందించిరి. 20వ వచనం 21వ వచనం, యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక. దాని తర్వాత యేసుప్రభువారు అంటున్నారు, నా తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎంత గొప్ప వాక్యం అండి. నా తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని పంపిస్తాను. ఒక మాట అంటారు కదా, అయ్యో ప్రీస్ట్ దేవుడా. ఎస్, దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున వారి ప్లేస్లో దేవుని ఆధ్యాత్మికమైన కనులతో చూడడమే దేవుణ్ణి చూసినట్టు. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు, నా తండ్రి నన్ను పంపించినట్లే నేను మిమ్ము పంపుచున్నాను అని పలికి 22వ వచనం, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. మనం అందరం అబ్జర్వ్ చేస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ రోజున దిగి రావాలి. కానీ ముందే ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకోండి అని దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రతి పరిశుద్ధాత్మ ప్రజెన్స్ ఎన్కౌంటర్కి ఒక వరం అనేది అటాచ్డ్గా దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని వాడు దేవుడు. నీకు స్వస్థత వరాన్ని ఇచ్చాడా? నీకు ప్రవచన వరాన్ని ఇచ్చాడా? లేదంటే ఇంకొకరికి విజ్ఞాపన ప్రార్థన వరం ఇచ్చాడా? ఇంకొకరికి వాక్యాన్ని బోధించే వరం ఇచ్చాడా? అది దేవుడి కృప. అయితే ఇక్కడ వీళ్ళకి ఏమిచ్చాడు? శిష్యులకి, అభిషక్తులకి, అపోస్తలకి. అంటే మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి. అంటే మీ లోపల ఉన్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. ఈ పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంటే, మీరు పాపాలు వింటారు, అనేక పాపాలు వింటారు. ఏ బిడ్డ ఏ పాపాలు చెప్పిందో మీకు గుర్తుండదు. అదేవిధంగా ఆ బిడ్డలు కూడా చెప్తారు. చెప్పిన తర్వాత మీరు అబ్జర్వ్ అంటే మా యొక్క పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో నీ పాపాలు క్షమింపబడునుగా కానగానే బిడ్డలు శాంతి సమాధానంతో ఇంటికి వెళ్తారు. అది ప్రూఫ్ ఉంది వాక్యంలో. ఇక్కడ డెప్త్ తెలీదు, వాక్యంలో ఉన్న అంతరార్థం తెలీదు ఎవరికి? పాస్టర్లకి. కానీ డైరెక్ట్గా నీకు నాకు ఒక్కొక్కసారి వాక్యం ఎలా అయితే కనబడుతుందో కళ్ళకి, అదే వాళ్ళు వాక్యం అనుకుంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ ఎందుకు మరి? ఉన్నదిన్నట్టుగా చదువుకోగా, ఉన్నదిన్నట్టుగా బట్టిఫై చేయి, ఉన్నదిన్నట్టుగా చెప్పు. మరి పరిశుద్ధాత్మ ఎందుకు మరి నీకు నాకు? ఇప్పటివరకు నేను చెప్పాను సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుని పొద్దు నుంచి ఇప్పటివరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే, నేను చేప బయట నీళ్ళ నుండి బయటికి వేసిన చేప ఎట్లయితే కొట్టుమిట్టాడుతుందో అట్లా కొట్టుమిట్టాడాను నేను. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ద హోలీ స్పిరిట్. వారికి ఇచ్చిన వరం, పరిశుద్ధాత్మ వరం ఏంటి? ముఖ్యమైనది, మొట్టమొదటిది, మీరు ఎవ్వరి పాపములైనా క్షమించవచ్చు. ఈ పాస్టర్ అన్న మాట ఏంటంటే, ఇదిగో ఒక భార్యాభర్తలు వెళ్ళి ఆ ప్రీస్ట్ దగ్గర ఒప్పుకుంటే, ప్రీస్ట్ ఏమన్నాడంట, వెళ్ళి భార్యతో చెప్పాడంట, వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకో అమ్మా, ఎవరితో వ్యభిచారం చేసావో అన్నాడంట. లిటరల్లీ ఉన్నదే చెప్తున్నా, అట్లే అన్నాడంట ప్రీస్ట్. అబద్ధపు బోధనలు, అబద్ధపు ప్రవక్తలు, కపట బోధకులు నీ డబ్బు కోసం, లేదంటే పక్కన ఉన్న మన కథోలిక శ్రీసభ కోసం, శ్రీసభని కించపరచడానికి, తల్లి దగ్గర నుంచి పుట్టావు అది మర్చిపోయి నిన్ను నీవుగా హెచ్చించుకోవడానికి కన్న తల్లిని మోసం చేస్తూ గుండెల మీద తంతు మాట్లాడతావు డబ్బు కోసం. పిచ్చి పట్టిందండి నిజంగా చాలామందికి. వాక్యం అంతరార్థం ఏంటి? కథోలిక శ్రీసభ ఏం చెప్తుంది? థియోలాజీ అంటే వర్డ్కి మీనింగ్ కూడా తెలియదు వాళ్ళకి. మీరు అడగండి వెళ్ళి, థియోలాజీ అంటే వాళ్ళకి అర్థం కూడా తెలీదు. పరమరహస్యాలు ఒక్క లైన్ తీసుకొని థీసెస్ రాస్తే సంవత్సరాలు, నెలలు, చచ్చిపోయేంత వరకు ఒక గురువు దానికి కట్టుబడి ఉంటాడు. వాళ్ళు కూడా మానవులే, బలహీనతలు ఉంటాయి. ప్రార్థన చేయమనే నిన్ను నన్ను ఆ యొక్క ప్యారిష్ ప్రీస్ట్ కింద దేవుడు ఆ ప్యారిష్కి మనకిచ్చాడు. వెళ్ళిపోతావేంటి అక్కడి నుంచి? వెళ్ళి వర్గం దగ్గరికి వెళ్తావేంటి? పాస్టర్కి భజన చేయడానికి వెళ్తున్నావా? దేవుడికి భజన చేయి. దేవుడు బ్రతికించకపోతే అప్పుడు అడుగు దేవుణ్ణి, ఎందుకయ్యా నా బ్రతుకు మారట్లేదని సత్యంలో ఉండి అడుగు. ఎందుకయ్యా నా బ్రతుకు మారట్లేదని జీవాన్ని పొందుకొని అడుగు. ఎందుకయ్యా నా బ్రతుకు మారట్లేదని మంచి మార్గంలో ఉండి అడుగు. దేవుడు ఎంత చెప్తున్నా వెళ్ళిపోయి నాకు తెలిసిందే నాకొచ్చు, నాకు తెలిసిందే నిజము, నాకు తెలిసిందే సత్యం అంటే దేవుడైనా ఏం చేస్తాడండి? ఏం చేయలేడు.
కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మధ్యవర్తిత్వ ప్రార్థన ఆది కాండంలో ప్రవక్తలు, మన పాత నిబంధన మొత్తం ప్రవక్తని చూసాం. మోషే చూడండి, కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రజలు మొత్తం కింద ఉన్నారు. అయ్యా వాళ్ళ పాపాలని మన్నించయ్యా, విగ్రహ ఆరాధన మన్నించయ్యా అంటే దేవుడు మోషే మాట విని లక్షల మందిని క్షమించాడండి. లక్షల మందిని క్షమించాడు దేవుడు. ఎట్లా జరిగింది ఇది? లాస్ట్గా పెట్టేస్తాను. ఇంకా ఇది ప్రూఫ్ ఉంది ఇక్కడ చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు చూడండి, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు, ఇది వినండి, దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై, పాప సంకీర్తన ఎందుకు చేస్తున్నామంటే చూడండి, పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. ఇది దివ్యమైన బలిపూజలో జరుగుతుంది. తానే పెక్కు విధములు, తానే అంటే యాజకుడు, యాజకుడే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండవలెను. మీరు ఏ ప్రీస్టునైనా తీసుకోండి, 3వ వచనం నుండి, తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. బలి ఎవరు? యేసుప్రభుల వారు. దివ్యమైన బలి పూజలో జరుగుతుంది అది. అందరం కన్ఫెషన్ తీస్తూ ఉంటాము, దివ్యమైన బలి పూజలో పాల్గొంటాం. మళ్ళీ ప్రవేశ గీతం తర్వాత పశ్చాత్తాప గీతంలో పాల్గొంటాం. దివ్యమైన బలి పూజలో పాల్గొనడమే పాప సంకీర్తన ఆ రోజు మనం తీసినట్లు ప్రతిరోజు. ఒకవేళ తీయలేదా, వారానికి ఒక్కసారైనా మనం తీయాలా. కానీ మనమందరం ఏం చేస్తాం, వారానికి ఒక్కసారి దివ్యమైన బలి పూజ చూస్తాము. ఇక నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలకు ఒకసారి పాప సంకీర్తన తీస్తాము. లేదంటే అది కూడా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పాపం ఉందని చెప్తే అది కూడా తీయమండి మనం చాలామందివి. లే నేను మంచిదాన్నే. ఇప్పుడు అయ్యగారు, పాస్టర్ అయ్యగారు అన్నారు కదా, ప్రీస్ట్ మంచోడు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోవద్దు, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడతాడని ఆయన చెప్పాడు. ఓ అవివేకి, నువ్వు ఒక పాస్టర్వి, నీకు కథోలిక సభ అంటే తెలీదు. నువ్వు ఎప్పుడైనా ప్రీస్ట్ దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నావా? నీ ముఖమైన ఆయన వచ్చిందా? రాలేదు. మరి తెలియని దాన్ని ఎట్లా బోధిస్తున్నావు? నన్ను అడుగు, నేను బోధిస్తా. నాకు తెలుసు ఏం జరుగుతుందో అక్కడ. నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు అక్కడికి తీసుకెళ్ళాను. నన్ను కూర్చోబెట్టాడు. గంటలు కూర్చున్నాను. కల్వరి టెంపుల్లో కూడా కూర్చున్నాను. నేను సాక్ష్యం కూడా ఉంది నా దగ్గర. ఇంటర్మీడియట్ అమ్మాయి ఉంది అప్పుడు నా దగ్గర. కల్వరి టెంపుల్లో కూడా నేను కూర్చున్నాను. నేను అన్నీ చూశానండి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఊరికే ఎన్నుకోడు, ఊరికే పలకడు. ఏది పలికినా ఎక్స్పీరియన్స్ చేయించిన తర్వాతే దాని ఎఫెక్ట్, ప్రభావం ఇంకా గొప్పగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరిని నేను కించపరచట్లే. ఆ వ్యక్తి ఒక ప్రీస్ట్ని కాదు అనింది, ప్రీస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని అనడం కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిన పాస్టర్ కాదు, క్రీస్తు విరోధి, కపట భక్తుడు, కపట బోధకుడు, అసత్య ప్రవక్తలను, అసత్య బోధకులను పట్టుకొని అసత్యం వింటుంటే ఇక అసత్యంలోకే వెళ్ళకుండా, బానిసత్వంలోకి ఉండకుండా ఎలా ఉంటావు? అందుకే అక్కడికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడుగా. మరి ఎందుకు వెళ్తున్నావు? నీ కుటుంబ సమేతముగా కనతలిన కథోలిక సభలోకి దేవుడు రమ్మని చెప్పాడుగా. మరి ఎందుకు అప్పుడప్పుడు షార్ట్స్ చూస్తున్నావు? అప్పుడప్పుడు వాళ్ళ రీల్స్ చూస్తున్నావు? అప్పుడప్పుడు నీ స్టేటస్లో మొత్తం నింపేస్తున్నావు? ఏం బోధిస్తున్నావమ్మా? ఏం బోధిస్తున్నావు నీ ప్రవర్తన ద్వారా? క్రీస్తు క్రియలు లేని వాడు వ్యర్థుడు అని చెప్పాడు యేసుప్రభుల వారు. మన క్రియలు చాలా గట్టిగా మాట్లాడతాయి, మనం మాట్లాడేదానికంటే ఎక్కువగా. అవర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్, దెన్ బిహేవ్ లైక్ ఎ క్రైస్ట్, ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ టు ద పాస్టర్ అండ్ పాస్టర్మా. మరి ప్రీస్ట్కి ఎట్లా అండి విధేయత చూపించేది? బైబిల్లో ఉందిగా. ప్రధానాధిపత్యము, మత్తయి సువార్త 16వ అధ్యాయం మొత్తం చదువు. ఎట్లా ఇవ్వాలో దేవాదేవుడు చూపిస్తాడు. పేతురుకే యోహాను కట్టుబడి ఉన్నాడు అక్కడ. పేతురు దగ్గరికే పౌలు గారు కొన్ని లేఖనాల తర్వాత వచ్చి పేతురు దగ్గర 15 రోజుల నుండి నేర్చుకున్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత పౌలు మళ్ళీ పేతురు దగ్గరికి వచ్చి మళ్ళీ నేర్చుకున్నాడు. అక్కడ వాక్యం కూడా ఉంది పౌలు రాసిన లేఖనాల్లో. మీరు చదవండి, కొరింథీయుల రాసిన లేఖలో. ఎక్కడైనా ఏమైనా నేను తప్పుగా బోధిస్తున్నానేమో అనే ఆలోచనతో అన్నిలకి నేను బోధించాలి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను సరి చేసుకుంటున్నాను అన్నాడు. ఎక్కడికి వచ్చట? కథోలిక శ్రీ సభలోకి వచ్చి
కథోలిక శ్రీ సభ అంటే దేవుడిచ్చిన అధికారంలోనే మనం ఉన్నాము, దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే మనం ఉన్నాము. ఒకే పడవ, జీవితం సాఫీగా నడుస్తుంది. అలలు రాని ఇంకేమైనా రాని, పడుతున్నావా వచ్చి దేవుడు కాపాడుతాడు. కానీ 2 పడవలలో అడుగుపెట్టి దేవా దేవా అంటే దేవుడు ఏమని అంటాడు? ఒక్క పడవలో ఉండి అంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డ, కాబట్టి మొట్టమొదటి నుంచి విజ్ఞాపనకర్తలు ఉన్నారు, ప్రవక్తలు. పాత నిబంధనలు మొత్తం అయిపోయింది. కొత్త నిబంధనకి రాగానే గురువు మధ్యవర్తి. మనకి దేవుడికి దివ్యమైన బలిపూజ అర్పించాల్సింది గురువు. పెళ్ళైన నువ్వు కాదు, పెళ్ళైన నేను కాదు, పెళ్ళైన పాస్టరే కాదు, పెళ్ళైన పాస్టమ్మ కాదు. ఎవరిచ్చారు నీకు అథారిటీ? ఎక్కడుంది బైబిల్లో? పెళ్ళైన ఒక వ్యక్తి వచ్చి అంటే ఏమి విడిచిపెట్టుకోకుండా పిల్లల్ని, భార్యని అందరూ తీసుకొచ్చి దివ్యమైన బలిపీఠం చుట్టూ, నేను అనేది కొత్త నిబంధన గురించే. కొత్త నిబంధన చూపించు వాక్యం అక్కడ ఉంటే. పాత నిబంధన పట్టుకున్నావేంటి? దేవాదేవుడు అన్నాడు సంపూర్ణమైంది, సంపూర్ణమైంది. స్లీవ మీద ఉన్నప్పుడు యేసుప్రభువు వారు అన్నారు సంపూర్ణమైంది. దేవుడు వచ్చిన పని. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న మనం చేయాల్సింది సంపూర్ణంగా చేయాలి. ఏది చేసినా సగం సగం చేయొద్దు. అందుకే మనం సగం సగం అటు ఇటు కొట్టుకుంటుంది మన లైఫ్. బ్రతకట్లే మనం. జీవాన్ని లోపలికి తీసుకున్నావు కదా, మళ్ళీ నిర్జీవంగా వెళ్ళడానికి అక్కడికి వెళ్తావు ఎందుకు? నీకు కావాల్సింది స్తుతి ఆరాధన అయితే ఇంట్లో టీవీ ఆన్ చేయి, స్తుతి చేయి, దేవుణ్ణి ఇంట్లో చేయి. ఎందుకు అక్కడికి వెళ్తేనే ఎందుకు స్తుతి ఆరాధన? నువ్వు ఇంట్లో ఉంటే కాదా? కానీ కథోలిక శ్రీ సభలో దేవుణ్ణి పొందుకోవడానికైనా నువ్వు రావాల్సిందే. గడప దాటి. ఎక్కడుందండి ఈ వాక్యం అంటావా? మళ్ళా ఉంది పాత నిబంధనలో డైరెక్ట్గా. 1 గంటలో నీకు మొత్తం పరిశుద్ధమైన గ్రంథం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ పాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈసారి వెళ్తే ఒకసారి అడుగు. లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో నా ప్రభువు తల్లి అని ఉంది కదా, మరి ఎందుకు దేవుడి తల్లి మరియ తల్లి అని ఎందుకు ఒప్పుకోవట్లేరు అయ్యా పాస్టమ్మ అని నువ్వు అడుగు. మొన్న సంధ్య వెళ్ళి అడిగిందంట. సంధ్య ప్రొటెస్టెంట్ అమ్మాయి. బిడ్డ ఈ ప్రశ్న అడుగురా నువ్వు అంటే వెళ్ళి అడిగింది ఆ అమ్మాయి. అడిగితే ఆమె ఏమంటుందంట, పాస్టమ్మ నువ్వు ఎక్కడికో ఆర్సీఎం చర్చికి వెళ్తున్నట్టున్నావు, ఎవరు వెళ్ళమని చెప్పారు నీకు అంటుందంట. మన కథోలిక శ్రీ సభలో ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి నేను ఈ పలానా ఈ యొక్క వర్గానికి వెళ్తున్నాను, పాస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఎవడైనా చెప్పాడా? ధైర్యం చేస్తారు అసలు చెప్పడానికి? కొంతమంది చేస్తారులే, గొప్పవాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ప్రీస్ట్ని కొట్టినట్టుగా ఉండాలి. ప్రీస్ట్ గురువు నువ్వు నా మాట ఇంటలేవు కదా, అందుకే నేను ఆ వర్గానికి వెళ్తున్నాను. నీ బొంద, నువ్వు తోకున్న గుంతలో నువ్వే పడుతున్నావు, నీకు తెలియదు. నువ్వు గోతి తోపుకుంటున్నావు, దాంట్లో నువ్వే పడతావు. ప్రీస్ట్ ఎందుకు పడతాడు? గురువు అక్కడే ఉండి తన జీవితకాలం మొత్తం 5 సంవత్సరాల 6 సంవత్సరాల 10 సంవత్సరాల అక్కడే పనిచేస్తాడు. నేను చచ్చిపోయేంత వరకు, జ్ఞానస్నానం నుండి ఆ యొక్క మన గోతులో పాతి పెట్టేంత వరకు, ఏమంటారు ఆ 7 సాక్రమెంట్స్, హోలీ సాక్రమెంట్స్, దివ్య సంస్కారాలు 7 కూడా అదే గురువు చేతి కింద మనం తీసుకుంటాం. మళ్ళీ నేను పోయి డబ్బులు ఇచ్చేది ఎవరికి? పాస్టర్కి ఇస్తావు. మళ్ళీ వెళ్ళి పాస్టర్ని ఒకసారి పిలువు, సాగు చేయాలి రా అని పిలువు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బ్లెస్ జెమ్ అని పిలువు. పాప సంకీర్తన తినడానికి పిలువు. దివ్యమైన బలి పూజను అర్పించడానికి నీ ఇంట్లోకి గృహప్రవేశానికి పిలువు. నీ పిల్లలు దివ్యమైన బలి పూజకి అంటే ఒక హోలీ కమ్యూనియన్ తీసుకోవాలి, పిలువు పాస్టర్ని. అంతెందుకు, పరిశుద్ధాత్మదేవుడు దిగి రావాలంటే బిషప్ వచ్చి బ్లెస్ చేస్తాడు ఆయిల్తో. పిలువు పాస్టర్ అయ్యనే. దేనికి అర్థం తెలియదు. పరిశుద్ధాత్మ వస్తుంది ఎవరి మీదకైనా. దేవుడు ఇచ్చాడుగా వాగ్దానం అక్కడ. అంత్యకాలమందు అంత్య దినములందరూ నా యొక్క ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. యోవేలు గ్రంథం 2:28. దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేయకుండా ఎట్లుంటాడండి? చేస్తాడు దేవుడు. కానీ దేవుడు కావాల్సింది ఏంటి తెలుసా? ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా అద్భుతాలు కదయ్యా నీ పేరిట చేసింది, ఆశ్చర్య కార్యాలు కదయ్యా నీ పేరిట చేసింది, అయ్యో ప్రవచనాలు పలికాం కదయ్యా నీ పేరిట, ఓ అవివేకి నువ్వెవడో నా దగ్గర వెళ్ళిపో అంటాడు దేవుడు మత్తయి సువార్త 7:21. కానీ తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. తండ్రి చిత్తం ఏంటి? ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యానికి విధేయత చూపించమంటే పరిశుద్ధమైన గ్రంథంలో 73 పుస్తకాలు మొత్తం ఆరి తీరా చదివి బట్టిఫై చేయడం కాదు, కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం కాదు,
అది ఎవరైనా చేస్తారు దేవుడు గ్రేస్ ఇస్తే. సత్యము మిమ్మల్ని స్వతంత్రుని చేస్తుంది, దయచేసి సత్యములో నడవండి అని ఉంది యోహాను సువార్త 17 అధ్యాయాల దగ్గర. అయ్యా నా బిడ్డని సత్యమునందు ప్రతిష్ఠించు, యోహాను 17 అనుకుంటాను. దీనికి అర్థం ఏంటి? డీప్గా ఎప్పుడైనా వెళ్ళావా? అది సత్యము స్వతంత్రుని చేస్తుందంటే దేవుడి యొక్క వాక్కు ఏదైనా మనకు చెప్తుందంటే ఆ వాక్కుని అట్లా పట్టేసుకో. జీవం, యేసయ్య నా జీవం, యేసయ్య నాలో జీవిస్తున్నాడు, దివ్య సప్రసాద నాథుడు, యేసు రక్తము, ఆ యొక్క దేహము రక్తము నాలోకి వస్తుంది. ఇది నువ్వు పట్టుకో. ఇదే ఇంకా నువ్వు పట్టుకోవాల్సింది, మనుషులొద్దు, ఇదే పట్టుకో. ఆది నుండి అంతం వరకు దేవుడు నిన్ను నడిపింపపోతే అప్పుడు అడుగు. నువ్వు కరెక్ట్గా ఉండి దేవుడిని అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు, నువ్వు నేను. కానీ మనమే అటు ఇటు కొట్టుమిట్టాడుతూ హాఫ్ ఇందులో విశ్వాసం, హాఫ్ అందులో విశ్వాసం, సగం ఇక్కడ సగం అక్కడ, పూజలు ఇక్కడ, దీవెనలు ఇక్కడ, సాక్రిమెంట్స్ ఇక్కడ, వెళ్ళి డబ్బులు అక్కడ. మొట్టమొదటి ఏంటది? అది 10వ వంతు మొత్తమీ లేదంటే దేవుడు శపిస్తాడు అనగానే పక్కోడిస్తున్నాడు కదా అని భయముతో తీసిస్తావు పాస్టర్య్యకి డబ్బులు. నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఒక్క ఫోటో తీసుకోవడానికి కూడా కొంతమంది డబ్బులు అడుగుతున్నారంట. అంటే అమ్మా, వాళ్ళ గురించి నేను నెగిటివ్గా మాట్లాడితే నాకేమొస్తుంది? నువ్వు ఒక్కసారి ఆలోచించు. కోట్లా రావు, లక్షలా రావు, పుణ్యమా సరిగా రాదు, మరి ఏమొస్తుంది? సత్యం తెలుస్తుంది ప్రజలకి, మార్గం తెలుస్తుంది ప్రజలకి, జీవమేంటో అర్థమవుతుంది, బోధపడుతుంది ప్రజలకి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సస్తే క్రీస్తు కోసం సస్తా, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా. పౌలు గారు అన్నమాట. ఎంతోమంది అపోస్తులు అన్నమాట. ఎంతోమంది మతసాక్షులు, హతసాక్షులు ఇప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ అలైవ్ అండ్ ప్రేయింగ్ ఫర్ అస్. కథోలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పునీతులు కూడా నమ్మరు, కథోలిక శ్రీ సభను నమ్మరని మనకు అర్థమైపోయింది. చివరి మాట అదేంటి? కథోలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. ఇక్కడ మనకేముండాలి తెలుసా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి పెట్టేస్తానమ్మా. నాలో పాపం ఉందయ్యా, ప్రభువా నన్ను మన్నించు అనే విధేయత, తగ్గింపు తత్వము లేకుండా పాపం మన్నించబడదు. అలాంటిది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే తల్లి, ఈ మనస్తత్వం లేకుండా మనం ఎన్నిసార్లు పాప సంకీర్తన తీసినా వ్యర్థమే. అదేవిధంగా వాళ్ళు కూడా ఎన్ని ప్రసంగాలు చెప్పు, నువ్వు ఆధ్యాత్మికంగా కాదు కానీ పెద్ద పెద్ద కార్లు కొను, BMW కార్లు కూడా కొను, 10వ వంతు తీసుకుంటున్నావు ఎన్నెలా కొను, పెద్ద పెద్ద హాల్స్ కొను, ఒక 50,000 కాదు 1,00,000 మంది కూర్చునే ప్లేసెస్ కట్టు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినాక దేవుడు ఒకటే చెప్తాడు, నువ్వు సచ్చేలోపు నీకు కావాల్సింది అదే 6 అడుగుల స్థలం. పాతి పెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నా దగ్గరికి రావాలి. అది గుర్తున్నోడు ఈ అసత్య ప్రవక్తలకి, అసత్య బోధకులకి దూరంగా ఉంటాడు. మన కనతరైన కథోలిక శ్రీ సభలో ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 41 మంది ఉన్నాం. ఒక్కరు కూడా నువ్వు తెలుసుకున్నదేంటి? సత్యమే బోధించు. ఎందుకు తెలుసా? నువ్వు నీ ఆత్మ దేవుడికి ఆన్సరబుల్. వాళ్ళు చెప్పేదేదో చెప్తారు, వెళ్ళిపోతారు, కానీ దాని తర్వాత సఫర్ అవ్వాల్సింది నువ్వు నేనే సత్యంలో అయినా సఫర్లో అయినా ఉండాల్సింది. కాబట్టి ప్రేమ దేవుడి బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకొని, అవును ప్రభువా, అయ్యా నువ్వెందుకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ మాటలైతే ప్రేరేపించావు నాకు తెలియదు ప్రభువా. ఆ బిడ్డ, ఆ వ్యక్తి అన్నమాట ప్రీస్ట్ని నెగిటివ్ చేసి పెట్టాడు ప్రభువా. నాకు చాలా బాధ అనిపించింది ప్రభువా. ఒక ప్రీస్ట్ జపమాల చేతిలో పట్టుకొని తన జీవితాన్ని త్యాగం చేస్తూ ప్రజలందరి కోసం ఒక గొర్రెపిల్లలాగా నాయన పొద్దున సాయంత్రం దివ్య బలి పూజ, పొద్దున సాయంత్రం దివ్యమైన బలి పూజ. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే ఫాదర్ రండి ఫాదర్ అనగానే లాస్ట్ సాక్రమెంట్ అది, ఆ యొక్క అవస్థ అభ్యంగనం ఇవ్వడానికి వస్తారు, హోలీ కమ్యూనియన్ ఇవ్వడానికి వస్తారు. అయ్యా ప్రతి దివ్యమైన బలి పూజలో మా కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఒక 100 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు, 200 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు. ప్రతి క్రిస్టమస్కి ముందు, ప్రతి లెంట్ సీజన్కి ముందు, లేదంటే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక 10,000 తీసి గురువు చేతిలో పెట్టిన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఉన్న బిడ్డలు లేరు ప్రభు. ఇది నిజం. తక్కువలో తక్కువ పాస్టర్య్య చేతిలో 20,000 పెట్టినా ఏం కాదు, కానీ 200 రూపాయలు ప్రీస్ట్ చేతిలో పెట్టాలంటే ఆలోచిస్తున్న అసహ్యకరమైన కొంతమంది బిడ్డలను చూసి బాధపడుతున్నావు ప్రభు. నువ్వు అందుని బట్టి మమ్మల్ని మన్నించమని 20 రూపాయలు 30 రూపాయలు కౌంట్ చేసుకుంటున్నాం ప్రభు. నీ సన్నిధిలో ఉదారంగా ఇచ్చువాన్ని ఉదారంగా లేపుతావు ప్రభు. ఆమేన్ హల్లెలూయా.
అధికముగా దీవిస్తావు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఈ గ్రూప్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిడ్డలకి నువ్వు చెప్పిన వాక్యము మా అందరితో పాటు మాకు కూడా కథోలిక శిశువులో ఉన్న వాళ్ళు మాకు కూడా సత్యాన్ని పట్టుకోవాలి, అసత్యం వైపు మేము వెళ్ళొద్దు. షార్ట్స్, రీల్స్ కొంతమంది మీరు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది చూస్తావో అది వ్యసనం అవుతుంది. ఆ వ్యసనం నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే, ఆ వ్యక్తిని నువ్వు ఎలా అంటావంటే, వ్యక్తి కాదు ఆయన దేవుడు అనేంతవరకు నువ్వు పోతావు. కానీ గురువుని దేవుడు అనమంటే, గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం తీస్తున్నాను నేను దేవుడితో అని అంటే అనవు నువ్వు. మళ్ళీ పాస్టర్ని దేవుడు అనమంటే అంటావు. అమ్మో అయ్యగారు వస్తున్నారండి, నేను చూశానమ్మా ఎంత భక్తో ప్రొటెస్టెంట్స్ వర్గాలను ఉన్న వాళ్ళకి. అయ్యో అయ్యగారు వస్తున్నారు. మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ప్రొటెస్టెంట్, మా అత్తమ్మ చెప్పింది ఆమెకి, నేను వాక్యం చెప్తున్నాను దివ్యవాణి టీవీ ఛానల్లో. ఇప్పుడు లేదా ఆంటీ 6 నెలలు ఉండి వెళ్ళిపోయారు. చెవులు కొంచెమే వినబడతాయి. నేను లిఫ్ట్ దగ్గర నుంచి ఇట్లా వస్తుంటాను. నేను మా ఆయన ఎప్పుడైనా ఇద్దరం కలిసి వస్తుంటాను. మేము రావడం ఆవిడ పక్కకి వెళ్ళిపోతుందండి కొంచెం భయంతో. ఎప్పుడైనా ఎదురుగా కనబడింది అనుకో, మా అత్తమ్మ ఇంట్లోకి వచ్చి కూర్చొని అప్పుడప్పుడు టీ తాగుతూ ముచ్చట్లు పెడుతున్నప్పుడు అడగానే, అమ్మ నువ్వు దేవుడి కోసం పరిచయం చేస్తున్నావు అనగా అమ్మగారు అంటది. నేను అనుకున్నా ఏంది స్లాంగ్ ఏదో డిఫరెంట్గా ఉందని ఆ అత్తమ్మని అడిగాను. అడిగితే వీళ్ళేనమ్మా మన ఇంట్లోకి రెంట్కి వచ్చింది ప్రొటెస్టెంట్ వాళ్ళు అనేసి. అవునా అత్తమ్మ అని. అంటే మనము అమ్మ ఈ విషయంలో కంపారిజన్ చేసుకోవాల్సిందే. నువ్వేమన్నాను, గురువుకి అయ్యగారా, నా గురువు, నా తండ్రి, మా ఫాదర్, ఇది లేకనే అమ్మ కథోలిక శ్రీ సభలో ఎంతోమంది బిడ్డకి ఆశీర్వాదాలు రావట్లే. మా అమ్మ వాళ్ళ కాలంలో చెప్తానమ్మ, దయచేసి ఏమనుకోద్దు, మా అమ్మ నాకు చెప్పింది కాబట్టి దయచేసి గుర్తుపట్టండి. మా అమ్మ ఇలానే చెప్పేదండి. మా అమ్మ వాళ్ళ కాలంలో కథోలిక శ్రీ సభలో చర్చ్ దాడుతుంటే దివ్యమైన బలి పూజ అయిపోయిన తర్వాత గురువు అక్కడి నుంచి వస్తుంటాడు కదా, ఇంటికి వెళ్ళే ముందు వీరందరూ బ్లెస్సింగ్ తీసుకునే ముందు మొత్తం గురువు పాదాల దగ్గర పడేదంట. గురువు రాకముందే, దూరంలో ఉన్నప్పుడే, స్వామి సాష్టాంగ నమస్కారం అయ్యా అని మా అమ్మ చెప్పిస్తాను. నిజం, మీ అమ్మ నాన్న కూడా మీ యొక్క పూర్వులకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు అని దేవదేవుడు చెప్తున్నాడు. నిజం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గౌరవము మెల్లమెల్లగా ఇక్కడ వరకు వచ్చిందంటే నమస్కారం వరకు వచ్చింది. ఇప్పుడు ఈ నమస్కారం కూడా సంస్కారం లేకుండా చెప్తున్నాం. ఈ సంస్కారం రేపు మన పిల్లలకు కూడా ఉండదు. ఇక మనం ఒకవేళ ఇట్లనే ఉంటే కథోలిక శ్రీ సభ గొప్పతనం చెప్పకపోతే ఇక నువ్వు నేను రేపు మన పిల్లలు కూడా ఎట్లుంటారు తెలుసా, హాయ్ ఫాదర్ హౌ ఆర్ యూ యో అనుకుంటూ పోతారు. ఎందుకు చెప్తున్నాడు వాడికి కూడా అర్థం కాదు. ఇక ఉందామా ఇట్లనే? ఇదేనా ఇక మన బ్రతుకు? ఇదేనా మన విధేయత? ఇదేనా మన కథోలిక శ్రీ సభ మనకు చెప్తున్న సాంప్రదాయంలో ఉన్న వాల్యూస్? గౌరవం లేకుండా, విధేయత లేకుండా ఎవ్వడు బ్రతికిన పరలోక రాజ్యానికి ఎంత ఆస్తిపరుడైనా సరే రాలేడు. ఇది నిజం. అందుకే దేవుడు అన్నాడు, కొంతమంది వస్తారు. ప్రతిదీ కూడా చూడండి, నేను మొట్టమొదటి నుంచి మీకు ఇదే చెప్పాను, నేను ఇప్పుడు ఇదే చెప్తాను, ఎప్పటికీ ఇదే చెప్తాను సచ్చేదాకా. ఒకవేళ చెప్పని పరిస్థితే వస్తే దేవుడు నన్ను తీసుకెళ్ళను గాక. ఆమె హల్లెలూయా. దేవుడి చిత్తం అయితే నాకు దేవుడిచ్చిన రివల్యూషన్ ఇది ఒకటే. దేవుడి దాసురాలుగా, మరియ తల్లి ముద్దు బిడ్డగా, యాజకుడికి శిష్యురాలిగా, ఈ 3 లైన్స్తో నేను బ్రతుకుతాను. 100 మంది పాస్టర్లు ఉన్నా సరే నేను ఇదే చెప్తా, 1000 మంది పాస్టర్లు ఉన్నా సరే నేను ఇదే చెప్తా, చంపినా సరే నేను ఇదే చెప్తా, వాడెవ్వడైనా సరే నేను ఇదే చెప్తా. అబద్ధము, సత్యము, అది ఏదైనా సరే చెప్పాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కాబట్టి. కానీ ఐక్యతను చెడగొట్టేటోన్న నమ్మకు. ఐక్యంగా ఉన్నామమ్మా. ప్రొటెస్టెంట్స్ వర్గాలు మొత్తం కథోలిక శ్రీ సభలో ఐక్యమై ఒక్కరుగా ఉందామమ్మా, క్రీస్తు శరీరంలో భాగస్థులుగా. ఎందుకంటే క్రీస్తుని దివ్య ప్రసాదనాథుని అందరం తీసుకొని అలా ఐక్యమవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. ఈ లెంట్ సీజన్లో నేను చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. దేవుని తీసుకోవడమే కాదు, కలుపు. పాస్టర్ అమ్మని వర్గాలలో ఉన్న వాళ్ళని నేనేమి బలవంతంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గల్లీలకి వెళ్ళి రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు, పరిచయం చేస్తాడు ప్రొటెస్టెంట్స్ వాళ్ళని. అప్పుడు ఏం చేయాలి? నీది తప్పు మాది కరెక్ట్ అట్లా కాదు చెప్పేది. పరిశుద్ధాత్మదేవుడి యొక్క కృప వల్ల బైబిల్లో ఇది ఉంటుంది తల్లి అని ఒక క్లూ ఇచ్చి విడిచిపెట్టి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఆ బిడ్డలే ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ముందుకెళ్తారు. అది చేసింది పరిశుద్ధాత్మ కార్యం. అది నా ప్రయత్నం కాదు, అది పరిశుద్ధాత్మదేవుడు నీ ద్వారా నా ద్వారా చేయిస్తాడు. దయచేసి మన్నించండి తల్లి, ప్రేయర్ కాల్ అటు ఇటు అయింది కాబట్టి ఎక్కువగా టైం పట్టింది. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ప్రేరేపించాడో నాకైతే తెలియదమ్మా.
కాబట్టి అయ్యా నువ్వు ఇచ్చిన వాక్య పరిచయాన్ని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా మనము బుద్ధిపూర్వకముగా పాపములు చేయుచున్న ఎడల ఆ పాపములను తొలగింప బలి ఏదియూ లేదు. హెబ్రీయులకు రాసిన లేఖ 10:26. మాకిప్పుడు సత్యం తెలుసు, మళ్ళీ మేము వేరే అసత్యమైన మార్గం వైపు వెళ్ళకుండా ప్రభువా సత్యం వైపు వచ్చే కృపను మా అందరికీ దయచేయమని, ముఖ్యంగా మా గ్రూప్లో మా ఆధ్యాత్మికమైన బృందముగా జాయిన్ అయిన బిడ్డలనైనా ప్రాటెస్టెంట్ సహోదరి సహోదరులు ఉన్నారు ప్రభువా. అయ్యా నేను వారిని కించపరచట్లేదు ప్రభువా, కానీ ఉన్న నిజం నేను చెప్పాను ప్రభువా. మా దగ్గర 10,000 తీసుకొని నీకు గర్భఫలం వస్తుందని 10,000 తీసుకోవడానికి ప్రయత్నం చేసిన పాస్టరు అదే పెద్ద ఫ్లెక్సీలో సికింద్రాబాద్ యొక్క రైల్వే స్టేషన్కి ఎదురుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతోటి నా తండ్రి వాక్య పరిచయం చేస్తున్నాడు ప్రభువా. నానా దయచేసి నా తండ్రి అడ్డుకో ప్రభువా, అసత్య బోధనని అడ్డుకో ప్రభువా, డాంబికుల్ని అడ్డుకో ప్రభువా, 10వ వంతు దొంగిలిస్తున్న వారిని అడ్డుకో ప్రభువా, ప్రజల రక్తాన్ని నా తండ్రి 10వ వంతుగా పీడిస్తూ తాగుతున్న ఆ యొక్క బోధకుల్ని అబద్ధపు బోధకుల్ని అడ్డుకో ప్రభువా. సంఖ్యని చూసి 5,000 మంది 1,00,000 మంది 30,000 మంది ఉన్నారని స్టేడియంలోకి వెళ్ళి దేవుడి యొక్క దివ్యమైన బలి పూజ లేకుండా అబద్ధపు బోధనలో నడుస్తున్న బిడ్డల్ని అడ్డుకో ప్రభువా. దయచేసి సత్యం వైపు నడిపించు ప్రభువా. నా పిల్లలు స్టేజ్ల మీద నిలబడాలి అని చేస్తున్న పరిచర్య అది స్వార్థమని, నిస్వార్థమైన పరిచర్య దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉన్న ప్రీస్టుల గురించి నువ్వు వివరించు ప్రభువా. దయచేసి నాయన మా అందరికీ బోధపడేలాగున నీ కృప చొప్పున మమ్మల్ని ఆశీర్వదించమని, పరిశుద్ధమైన గ్రంథం ఇంకా మేము ఎక్కువగా చదవాలి, ఇంకా మేము లోతైన అర్థాలు తెలుసుకోవాలి, ఇంకా మేము ఆనాడు స్టెఫను వలె, ఆనాడు పౌలు వలె, ఆనాడు పేతురు వలె సంఘంలో నిలబడి ప్రవచనం చెప్తే వాక్యం చెప్తే జ్ఞానానికి ఎవరూ కూడా ధైర్యము చూపించలేనంతగా, ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేనంతగా జ్ఞానములోను ప్రాయములోను ప్రపంచంలోను ప్రతి ఒక్క మేముంటున్న కథోలిక శ్రీ సభలోను వర్గాలలోనూ మా అందరినీ వాడుకొని సత్యం వైపు మమ్మల్ని అందరినీ నడిపించబోతున్నలకు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము, నీవు నన్ను అడుగుము నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసేదను అని పలికిన దేవా, యేసు నామములో మా పట్ల నెరవేర్చబోతున్నలకు నీకు వేలాది వందనాలు నజరేయుడైన యేసు నామములో చెల్లిస్తూ మేము అడిగినవన్నీ ప్రార్థన విన్నపాలకి సమాధానం కూడా మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్.